శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శివరామ అవధూతల స్వాముల వారికి ప్రణామం చేస్తూ, వారి యొక్క అనురూపమే అయిన అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట శ్రీ బ్రహ్మలీన అడవీశ స్వాముల వారికి ప్రణామం చేస్తూ, సభను అలంకరించిన సద్భక్తులందరికీ నారాయణ స్మరణం. మనము గత కొన్ని రోజుల నుంచి గీతా జ్ఞానయజ్ఞం జరుపుకుంటున్నాం. ఇందులో ఉదయం నిష్కామ కర్మయోగంతో, ఈశ్వరార్పణ బుద్ధితోటి, మళ్ళీ మధ్యలో గుణచింతనం ద్వారా, ఉపాసన ద్వారా, మళ్ళీ సాయంత్రం విచార రూపము తపస్సు ద్వారా మనము ఇలా 3 ప్రకారాలు కూడా ఈ జ్ఞానయజ్ఞాన్ని చాలా విజయవంతంగా జరుపుకుంటున్నాము. ఇదే క్రమంలో ఇంకా కొన్ని ప్రతి ఒక్క శ్లోకము చాలా ఇంపార్టెంటే భగవద్గీతలో. అయినప్పటికీ ఎంత సాధ్యమవుతుందో అంత వాటి గురించి మనం విచారణ చేస్తూ ఉందాం. ముఖ్యంగా భగవద్గీత సౌండ్ వినిపిస్తుంది కదా అందరికీ. భగవద్గీత ఉపనిషత్తుల ఒక స్వరూపమే. ఉపనిషత్తుకు ఇంకొక పేరు వేదాంతం అని. వేదానామంతః వేదాంతః అని. అంతం అనే శబ్దానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి లాస్ట్ అనే అర్థం ఉంటుంది, ఒకటి సారం అనే అర్థం ఉంటుంది. అంటే వేదాల ఒక మొత్తము సారము ఈ ఉపనిషత్తే అని చెప్పేసి. ప్రతి 1080 శాఖల వరకు ఉన్నాయి వేదంలో. అందులో ప్రతి ఒక్క శాఖానికి ఒక్క ఉపనిషత్తు మాత్రం కంపల్సరీ. ఒక్కదానికన్నా ఎక్కువ ఉపనిషత్తులు కూడా ఉంటాయి. కొన్ని దాంట్లో ఒక్కొక్క శాఖలో 12 ఉన్నాయి, 11 ఉన్నాయి. కానీ మినిమం ఒక ఉపనిషత్తు మాత్రము కంపల్సరీగా ఉంటుంది. ఆ క్రమంలో కూడా మంత్రభాగము, బ్రాహ్మణ భాగము, ఆరణ్యక భాగము, లాస్ట్లో ఉపనిషత్ ఉంటుంది. ఒక్కొక్క శాఖ మనం తీసుకుంటే కానీ ప్రతి ఒక్క శాఖలో లాస్ట్లో వచ్చేది కూడా ఉపనిషత్తే. కొంతమంది అలా అర్థం చేస్తారు, లాస్ట్లో ఉన్నందుకు ఉపనిషత్తుని వేదాంతం అని. కానీ మధ్యలో కూడా వచ్చేస్తూ ఉంటాయి. మంత్రభాగంలో కూడా కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఈశావాస్య ఉపనిషత్తు మంత్రభాగంలోనే ఉంది. ఆరణ్యక భాగంలో బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది. అలా ప్రతి ఒక్క భాగంలో కూడా మధ్యలో స్టార్టింగ్లో, మధ్యలో, లాస్ట్లో కూడా ఉన్నందువల్ల ఆ వ్యుత్పత్తికి సరైన లక్షణం ఫిట్ కాదు. కాబట్టి అంతమనే శబ్దానికి సారం అనే అర్థమే తీసుకుంటారు. అంటే వేదాల ఒక సంపూర్ణ సారము ఉపనిషత్తుల్లోనే ఉంది అని. ఉపనిషత్తుల్లో ఉపక్రమ, ఉపసంహార, షడ్లింగ తాత్పర్యాల ద్వారా కేవలము పరమాత్మ అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి, ఇవి రెండిటికి బంధం ఎలా జరిగింది, ఏ కారణం వల్ల బంధము జరిగింది, మళ్ళీ ఆ బంధ విమోచనానికి ఏమి చేసుకోవాలి, మళ్ళీ జగత్ అంటే ఏంటి, ఇది సత్యమా మిథ్యానా, మళ్ళీ ఈ జీవ భావంలో ఉన్న వ్యక్తి ఆ పరమాత్మ భావంలోకి ఎలా వెళ్తాడు, ఈ ఐక్యం ఎలా జరుగుతుంది, వీటి గురించినే ఉంటుంది. ఏ ఉపనిషత్తు తీసుకున్నా కూడా ఇంతే ఉంటుంది. కాకపోతే 3 ప్రకారాల అధికార భేదాన్ని చూసి ఫస్ట్ డైరెక్ట్గా జ్ఞానం గురించినే ఉంటుంది. ఇమీడియట్గా ఆ జ్ఞానము అనాది కాలం నుంచి, ఎన్నో జన్మల నుంచి సాధన చేసుకున్న వ్యక్తులకు అది జీర్ణమవుతుంది. అది కానప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఉపాసన గురించి కూడా ఉంటుంది. ఏ ఉపనిషత్తు తీసుకున్నా కూడా ఎక్కువ పోషణ మనకు ఉపాసన మంత్రాలు ఎక్కువ దొరుకుతాయి. అందులో మళ్ళా నిష్కామ కర్మయోగం గురించి సెకండ్ కేటగిరీలో ఉంటాయి. మరి ఎందుకంటే అధికార భేదం ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఈ జ్ఞాన విచారంలో మనము డైరెక్ట్గా సంపూర్ణ సమయాన్ని మనము ఇవ్వలేము. కాబట్టి అభ్యాసం లేదు. కాబట్టి కొద్దిగా ఉపాసన కూడా, ఒకవేళ జ్ఞాన నిశ్చయంలో మనకు రుచి తక్కువ ఉంది, అలం వృత్తి వస్తలేదన్నప్పుడు ఉపాసన అలంబను కూడా తీసుకోవాలని. ఉపాసన కూడా మన ఈగోని, అహంకారాన్ని డైల్యూట్ చేసుకోవడంలో చాలా పెద్ద సహకారి కారణం. అది చాలా వరకు మనం కూడా విచారం అనే పేరుతోటి అహంగ్రీవ ఉపాసన చేస్తూ ఉంటాం. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని చెప్పేసి ఇది మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇది జ్ఞాన విచారం అని. కాకపోతే అది తెలియకుండా అహంగ్రీవ ఉపాసన జరుగుతూ ఉంటుంది. ఉపాసనలో 3 ప్రకారాలు ఉంటాయి. ప్రతీక ఉపాసన, సంవర్గ ఉపాసన, అహంగ్రీవ ఉపాసన అని చెప్పేసి. ఉపాసన అంటే గుణచింతనం ఉపాసన. సామాన్య మోటు భాషలో అయితే భక్తి అంటాం మనం. దాన్నే భక్తి అని.
ఆ 3 ప్రకారాల ఉపాసనల గురించి కూడా ఉపనిషత్తుల్లో డీటెయిల్స్ ఉంటాయి. ప్రతీక ఉపాసన అంటే నికృష్టంలో ఉత్కృష్ట బుద్ధి. ఈ శివలింగము చేసిన రాయి కానీ శాలిగ్రామం కానీ అది మూర్త పదార్థం, జడ పదార్థం కాబట్టి నికృష్టమైనప్పటికీ కూడా అందులో మనము ఉత్కృష్ట బుద్ధిని మనము పెడతాము. ఇతనే సృష్టికర్త అయిన పరమాత్ముడు అనే భావంతో మనము అలా ఆయన గుణాల గురించి చింతన చేస్తుంటాము. ఆ గుణాల వర్ణనము ఉపనిషత్తుల్లో కూడా సగుణ సాకార రూపమైన గుణాలకు కొంచెము వర్ణన వస్తుంది. పురాణాల్లో కూడా మనకు దాని గురించి వర్ణన వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పురాణాల్లో పరమాత్మని యొక్క గుణాల గురించి మనము మళ్ళీ తెలుసుకొని ఆ గుణాలను ఎక్కువ చింతన చేసుకుంటూ ఆ ప్రతీక ఉపాసన చేసుకుంటూ ఉంటే కూడా స్వర్గలోకం వరకు మనకు ఎంట్రన్స్ ఉంటుంది. అంతే, స్వర్గం ప్రతీక ఉపాసనకు స్వర్గలోకం వరకుని. ఏదన్నా కానీ ఒక జడ వస్తువుని ఆ జడ వస్తువులో మనము ఉత్కృష్ట బుద్ధి చేసుకొని సింబల్గా పెట్టుకొని, అది ఓంకారము లిపి అయి ఉండొచ్చు, ఏదో గురువు మధ్యలో కూడా అయి ఉండొచ్చు, ఎక్కడన్నా కానీ ఒక పాయింట్ ఫిక్స్ చేసుకొని అక్కడ మనము ఆ పరమాత్మని అలా మనము ఉత్కృష్ట చింతన చేస్తూ ఉంటే కనుక అది అక్కడి వరకు ఎంట్రన్స్ ఉంటుంది. ఇంకోటి సంవర్గ ఉపాసన అని ఉంటుంది. ఇది ఉత్కృష్టంలో నికృష్ట బుద్ధి. మనోబ్రహ్మేతి ఉపాసీత అని చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. మన మనసు ఎక్కడ, సృష్టికర్త అయిన బ్రహ్మ ఎక్కడ, ఆ బ్రహ్మ నా మనసే అయి ఉన్నాడు అని ఉత్కృష్టంలో నికృష్ట బుద్ధి పెట్టుకోవడం, ఇది కూడా ఉపాసనే. ఇలా చేసుకోవడం వల్ల కూడా అతనికి అది సిద్ధించిన రోజు అతడు కూడా స్వర్గం లోకం వరకు ఎంట్రీ ఉంటుంది. బ్రహ్మలోకంకి ప్రతీక ఉపాసన, సంవర్గ ఉపాసన, బ్రహ్మలోకం కూడా ఎంట్రీ లేదు. బ్రహ్మలోకంకి ప్రతీక ఉపాసనలో ఒక ఓంకార ప్రతీక ఉపాసన చేసిన వాళ్ళు అది చాలా కఠినంగా ఉంటుంది ఆ పద్ధతులు. అలా చేసిన వ్యక్తికి అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఒకటి కర్మయోగంలో ఒక యాగం, రాజసూయ యాగము, ఒక శ్రేష్టమైన యాగం చేసిన వ్యక్తి కూడా బ్రహ్మలోకంలోకి ఎంట్రన్స్ ఉంటుంది. అంత తప్పితే బ్రహ్మలోకానికి మిగతా ఉపాసనల ద్వారా పోలేరు. మళ్ళీ అహంగ్రియ ఉపాసన ఉంటుంది. అహంగ్రియ ఉపాసన అంటే మనము ఏ ఇష్ట దేవతని మనము భక్తి చేస్తూ ఉంటామో, మనము శివుడు అయి శివుని పూజ చేసుకోవాలి, విష్ణువై విష్ణు పూజ చేసుకోవాలి. అంగన్యాస కరన్యాసాల ద్వారా మన అంగాలను కూడా శుద్ధి, త్రికరణ శుద్ధి ద్వారా ఆ భావంలో వెళ్ళి స్వయంగా మనము శివుడై నేను పూజిస్తున్న ఇష్టదేవత శివుడు ఎవరైతే ఉన్నారో అది ఆ స్వరూపము నేనే అయి ఉన్నాను అనే భావంతో అహంగ్రియ ఉపాసన చేసుకోవాలి. మనము జ్ఞాన విచారణ చేస్తున్నప్పుడు కూడా హెచ్చు తక్కువ ఇది అహంగ్రియ ఉపాసనే జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో ఉత్కృష్టమైన ఫలం ఉంది. బ్రహ్మలోకం వరకు గతి ఉంది. మోక్ష ఇచ్ఛతోటి ఈ ఉపాసన చేస్తే కన్నా తప్పకుండా అక్కడ మళ్ళీ బ్రహ్మదేవుడే ఆచార్యుడిగా ఉంటాడు. అక్కడ ఆత్మ అనాత్మ వివేకము చాలా ఈజీగా ఉంటుంది. భూలోకంలో మళ్ళీ బ్రహ్మలోకంలోనే ఆత్మ విచారణ చాలా ఈజీగా ఉండేది. ఇక్కడ అద్దంలో చూసుకున్నట్టు, అద్దము ధూళి దుమ్ముతోటి మలినంగా ఉన్నప్పుడు మన ముఖము అందులో స్పష్టంగా కనిపించదు. కాకపోతే అద్దం మీద ఉన్న ధూళిని నీట్గా కడుక్కుంటే కన్నా ఇక్కడ మనము అద్దంలో మన స్వరూపాన్ని మనము నీట్గా చూసుకోవచ్చు. భూలోకంలో కూడా మనకి బుద్ధి అంతఃకరణం అనే ఒక దర్పణ ఉంది. ఆ అంతఃకరణం అనే ఒక దర్పణాన్ని కానీ మనము అంతఃకరణ శుద్ధి చేసుకుంటే భూలోకంలో కూడా చాలా ఈజీ ఆత్మ అనాత్మ విచారణ. మళ్ళీ దేవలోకాల్లో గంధర్వ లోకాల్లో బురద నీళ్ళు ముఖం చూసుకున్నట్టే. ఆ బురద నీళ్ళలో కొద్దిగా కనిపిస్తుంది కానీ స్పష్టంగా మన స్వరూపం మనము చూసుకోలేము. దేవతలకు అందరికీ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ లాగానే ఆత్మవిద్య. ఇంద్రుడు ఎంతోమందికి ఆత్మబోధ చేశాడు, యమధర్మరాజు ఆత్మబోధ చేశారు. అన్ని ఆత్మబోధ ఉండి కూడా ఆ పోస్టులలో ఇరుక్కుపోయి ఉంటారు. అక్కడ వైరాగ్యం దొరకదు. వైరాగ్యం దొరకకుండా పోతే కానీ ఆ జీవన్ముక్తి ఆనందం కూడా వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా రాగద్వేషాల మధ్యలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దేవలోక గంధర్వ లోకంలో కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఛాయాతపోయోరివ బ్రహ్మలోకే అని. బ్రహ్మలోకంలో మనము మన నీడ ఎంత స్పష్టంగా, ఇది నేను ఇది నా నీడ అని ఎంత స్పష్టంగా వేరువేరుగా స్పష్టంగా కనిపిస్తాయో అంతే స్పష్టంగా బ్రహ్మలోకంలో ఆత్మ అనాత్మ విచారము చాలా ఈజీగా ఉంటుంది.
ఆ క్లైమేటు, ఆ సాంగత్యము అన్నీ కూడా అంత అనుకూలత ఉంటాయి అక్కడ. అందుకే చాలామందికి సన్యాసులకి ఏ ప్రకారమైన విధానము లేదు కర్మకాండంలో. అక్కడ ఏమి విధానమే లేదు. అయినప్పటికీ కూడా ఓంకార దీక్ష ఇస్తారు సన్యాసం తీసుకున్న తర్వాత. ఎందుకంటే ఒకవేళ శ్రవణ మన నిధిధ్యాసాల ద్వారా బస్సు మిస్ అయినప్పటికీ కూడా ఓంకారం రోజుకి 12,000 మినిమం 12,000 ఓంకార జపం చేసుకోవాలి. అలా 12,000 ఓంకార జపం చేసుకుంటే బ్రహ్మలోకం కన్నా అక్కడికైనా కొన్ని అక్కడ బ్రహ్మదేవుడితో పాటు అక్కడ కల్పాంతంలో విదేహ కైవల్యం పొందొచ్చు అని చెప్పేసి. ఇలా ఉపాసనలో కూడా ఇలా 3 ప్రకారాలు ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత నిష్కామ కర్మయోగం గురించి కూడా ప్రతి ఒక్క ఉపనిషత్తులో కూడా మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఉపాసన మళ్ళీ నిష్కామ కర్మయోగం విడివిడిగా చేస్తే కన్నా ఫలాలు అంత మంచిగా రావు. 2 కలిసి చేసుకోవాలంటారు. నిష్కామ కర్మయోగము మళ్ళీ ఉపాసన 2 కలిసి చేసుకుంటే రిజల్ట్ చాలా స్పీడ్గా ఉంటుంది అని చెప్తారు. కాబట్టి భగవద్గీత కూడా కంప్లీటు అలాంటి ఒక ఉపనిషత్ స్వరూపమే. కాబట్టి ఇందులో కూడా వ్యాస భగవానులు ఆ స్టైల్లోనే ఈ అధ్యాయాలని అవి ఇవి సెట్ చేసి డిజైన్ చేశారు. మొదటి 6 అధ్యాయాలు కొద్దిగా కర్మకాండ ప్రధానంగా ఉంటాయి. ఎక్కువ కర్మకాండ కాదు, కానీ నిష్కామ కర్మయోగం గురించి ప్రేరణ ఇచ్చేలాంటివి. ఇప్పుడు అర్జునుడు కూడా అదే సమస్య. హైలైట్గా పొగిడేది జ్ఞానాన్ని. భక్తులలో చాలా శ్రేష్టమైన జ్ఞాని నా ఆత్మస్వరూపమే అంటాడు. కానీ ఇతను మాత్రం నువ్వు కర్మలు చేయి అంటుంటాడు. ప్రతి ఎవరికన్నా కానీ యత్ స్తూయతే తద్ విధీయతే, యత్ నింద్యతే తద్ నిషిధ్యతే. ఏదన్నా కానీ మనకు ఎక్కువ పొగుడుతూ ఉంటే కానీ అలాంటి పని చేయాలని ప్రేరణ దొరుకుతూ ఉంటుంది. అక్కడ ఇప్పుడు జ్ఞానాన్ని స్తుతిస్తూ ఉంటే కానీ మళ్ళీ నిష్కామ కర్మయోగం వైపు ఎవరికన్నా మనసు వస్తుందా? అందరూ ది బెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అందుకే కృష్ణ పరమాత్ముడు ఇలాంటి మిస్గైడెన్స్ అవ్వద్దు అని చెప్పేసి నిష్కామ కర్మయోగం కూడా చాలా తక్కువ అంచనా వేసుకోకండి. ఆ నిష్కామ కర్మయోగాన్ని ఇప్పుడు ఏ ప్రకారంగా స్తుతించాలంటే జ్ఞానానికి నిష్కామ కర్మయోగానికి ఏమి తేడా లేదు. ఇంకా ఒక స్టెప్ జ్ఞానం కన్నా కూడా సన్యాసం తీసుకొని జ్ఞానం కన్నా కూడా ఒక స్టెప్ నిష్కామ భావంతో కర్మయోగం చేసేదే శ్రేష్టము అనే లెక్క. అప్పుడు దాన్ని హైలైట్ చేస్తే కానీ ఎవరైనా కానీ ఆ పని చేయడానికి ప్రవృత్తి వస్తుంటుంది. కాబట్టి మొదటి 6 అధ్యాయంలో మనం ఎక్కువ గమనిస్తే కాన సన్యాసం కన్నా ఎక్కువ నిష్కామ భావంతో మమ భావాలు తొలగించుకొని, కర్తృత్వ భావాలు తొలగించుకొని ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలు చేయడానికి ఎక్కువ ప్రేరణ దొరుకుతూ ఉంటుంది. దానివల్ల కూడా తప్పకుండా పరమాత్ముడు చెప్పినాడు, భాష్యకార భగవాన్ కూడా దానికి ముద్ర వేశారంటే కర్మజ అంటే నిష్కామ కర్మ ద్వారా వచ్చిన అంతఃకరణ శుద్ధి, అలాంటి బుద్ధినే జ్ఞాననిష్టకు కారణమవుతుంది. ఆ జ్ఞాననిష్ట వచ్చిన తర్వాత జీవన్ముక్తి ఆనందాన్ని పొందుతామని దానికి సీలు వేశారు. కాబట్టి మనము విశ్వాసంతో ఆ నిష్కామ కర్మయోగంలో మనము ప్రవృత్తులు అవుతూ ఉంటాము. అందుకని ఇక్కడ ఎన్నోసార్లు స్తుతి చేయాల్సి వస్తూ ఉంటుంది నిష్కామ కర్మయోగాన్ని. అందుకే ఇప్పుడు మధ్యలో కూడా ఈ డోసు కూడా ఇస్తూ ఉంటాడు. బుద్ధివంతులైన వాళ్ళు గ్రహించాలి ఏది గొప్పది అని చెప్పేసి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఎవరికైతే అహం మమ భావం వల్ల లేకుండా ఉంటాయో, కర్తృత్వ భావం లేకుండా ఉంటుందో అలాంటి వ్యక్తి ఏమి కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్మ ఫలాలు తనకు టచ్ కావు. యజ్ఞయ ఆచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అలాంటి వ్యక్తి ద్వారా చేసే ప్రతి ఒక్క కర్మ కూడా అతనికి దాని ఫలాలు టచ్ కావు. అలాంటి కర్మము అతనికి బంధనానికి కారణం కాదు. అందుకే ఈ శరీర నిర్వహణార్థం కోసం ఏది భిక్షాటన రూపం కర్మం చేస్తూ ఉంటారో అది మహాపురుషుల్ని ఎప్పుడే కానీ బంధించడానికి వీలు కాదు. ఎలా ఉంటుందంటే జ్ఞానులు ఆ జ్ఞాన నిశ్చయం వచ్చిన వ్యక్తులకు మొత్తం అంతా బ్రహ్మమయంగానే చూస్తూ ఉంటారు. భేద బుద్ధి అసలు ఉండనే ఉండదు. ఆ భేద బుద్ధి ఉన్నప్పుడే సమస్య ఉంటుంది. ఇప్పుడు చిన్న దృష్టాంతం నేను ఎప్పుడు చెప్తా ఉంటే, నా పూర్వాశ్రమంలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు
పెళ్ళిళ్ళప్పుడు బత్తాసులు చేస్తారు. చక్కెర పాకుతోటి ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అలా అంతా చేసి ఉంటారు. ఇంకా ఆ పెళ్ళిళ్ళంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అది పిల్లలకి అందరికీ పంచుతారు. పంచిన తర్వాత అది తింటే కానీ అది మొత్తం అంతా చక్కెరే. ఆ పంచేటప్పుడు ఒకరికి ఏనుగు వచ్చింది, ఒకరికి ఒంటె వచ్చింది, ఇంకో జంతువులా అది వచ్చింది. అందులో మా పూర్వాసు చిన్న పిల్లడు తమ్ముడు ఉండేవాడు, వాడికి గుర్రమే వచ్చింది. కాకపోతే దాని సైజు కొంచెం చిన్నగా ఉంది, అది గాడిదలాగా కనిపిస్తూ ఉంది. మిగతా వాళ్ళంతా అరే మాకు చూడు ఏనుగు వచ్చింది, నీకు గాడిద వచ్చింది అనేసరికి ఇంకా స్టార్ట్ పెద్ద రామాయణం. ఓహో మీ అందరికీ మంచి మంచి జంతువులు వచ్చాయి, నాకు మాత్రం గాడిదనిచ్చారని చెప్పేసి ఫుల్ గొడవ ఇంకా బేదబుద్ధి. మళ్ళీ అది తింటే అంతా చక్కెర, గాడిదైతే ఏమి గుర్రం అయితే ఏమి తింటే కానీ చక్కెర పాకే ఉంటుంది. కాకపోతే అక్కడ ఎప్పుడైతే భేదబుద్ధి వచ్చిందో ఇంకా అక్కడ సమస్యలు స్టార్ట్ అవుతాయి. అందుకే జ్ఞానులైన వాళ్ళు బ్రహ్మస్వరూపానికన్నా భిన్నంగా ఏ వస్తువుని ఏ సిచ్యుయేషన్ని చూడరు. దాన్ని పరమాత్ముడు ఒక యజ్ఞ దృష్టాంతంలో చెప్తున్నాడు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఒక యజ్ఞం అది ఉపలక్షణంలో ఇంకా మిగతా అన్ని పనుల్లోనూ అంతే. యజ్ఞంలో ఎలాగా ఆ యజ్ఞ కుండం నుంచి ఉండి అందులో యూజ్ చేసే శృవ కానీ, సమిధులు కానీ, హవన సామాగ్రి కానీ, హోత కానీ, ఆ యజమానులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ బ్రహ్మస్వరూపమే తప్ప ఇంకా వేరేది లేదు అనే భావంతో ఎలా చేయాలో ప్రతి ఒక్క పనిలో కూడా మనం అలాగే చేస్తూ ఉండాలి. అందుకే జ్ఞానులైన వాళ్ళు ఆత్మాత్వం గిరిజామతి అంటారు. మనలో ఉన్న జీవాత్మనే పరమాత్మ అనుకోవాలి, మన బుద్ధినే మతి పార్వతీదేవి అనుకోవాలి, మళ్ళీ ప్రాణ ఇంద్రియాలు అవన్నీ సహచారాలు అని చెప్పేసి మళ్ళీ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. నేను నడిచిన కూర్చున్న ఏమి చేసినా కూడా నీ ఒక సేవే, నీ ఒక ఆరాధనే అని. ఏది నేను విషయ భోగాలు నేను అనుభవించిన భోజనం తీసుకున్న అది నీకు లోపలున్న నీకు నేను నైవేద్యం పెడుతున్నాను అని చెప్పేసి ఈ భావంలో ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా మనము ఆ పరమాత్మ నుంచి దూరంగా ఉండము. ఆయన తత్వాన్ని ఆయనను మర్చినప్పుడే మనకు సమస్య. ఇది మనము గమనించాలి. ఎప్పుడు మనము నార్మల్గా బిహేవ్ చేసి జీవభావంలోకి వచ్చి ఒక పాపకర్మలు ఇవన్నీ చేస్తామంటే మనం మన స్వరూపాన్ని మర్చిపోతాం. ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గానే ఈ సత్సంగమైన తర్వాత ఆటోమేటిక్గా జీవుడిలాగానే అభ్యాసం అయిపోయింది, జీవుడిలాగానే వ్యవహారం చేస్తూ ఉంటాం. అదే మనం అలర్ట్గా ఉండాలి. మనసు బుద్ధి అంతఃకరణ ఉన్నంతసేపు, సాధన చేసేంతసేపు కూడా ఆ బుద్ధితోటి ఎప్పుడు అలర్ట్గా మనము సచ్చిదానంద స్వరూపమే ఉన్నాము. మనం ఒక అధిష్టానంలోని సకల ప్రపంచం కనిపిస్తూ ఉంది. స్వప్నంలో అంతా మనమే అయినాము, మనమే నదులైనా, మనమే చెట్టులైనా, మనమే కొండలైనా, మనమే పులి సింహాలు అవుతాము. ఆ పులి సింహాలను చూసి అక్కడొక శరీరంతో భయపడుతూ ఉంటాము. మనమే భూత ప్రేతాలు అవుతూ ఉంటాము స్వప్నంలో. ఆ భూత ప్రేతాల్లోకి భయపడి మళ్ళీ మనమే పరిగెడుతూ ఉంటాము. ఎలాగ మన స్వప్నంలో సర్వము కంప్లీట్గా మనమే ఉన్నాము. ఈ కనిపిస్తున్న సకల జగత్తు కూడా నా సచ్చిదానంద స్వరూపుడనే ఆ అధిష్టానంలోనే ఇది వ్యావహారిక సత్తాలో కనిపిస్తూ ఉంది అనే భావంతో ఉన్నప్పుడు భేదబుద్ధి రాదు. కొద్దిగా కూడా మనకన్నా భిన్నంగా ఏదన్నా చూసి అలవాటు ఉందంటే కానీ ఇమ్మీడియట్గా మనకు అక్కడ ద్వితీయాద్వై భయం భవతి అని చెప్పేసి అప్పుడు మనకి ఇంకా భయం వచ్చేసి పరిచిన్న బుద్ధి వచ్చేసి మొత్తం అన్ని అనర్థాలకి మూలమవుతుంటుంది. అందుకే దక్షిణామూర్తి ఫోటోలు సాధువులు ప్రతి ఆశ్రమంలో ఫస్ట్ ఆ ఫోటోని వేసేస్తారు. నాకు కూడా నేను మైసూర్లో ఒక స్వామీజీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ తెలియకుండా ఉండే. ఆయన ఫస్ట్ ఆశ్రమానికి పోయిన తర్వాత ఒకే సేవ ఇచ్చాడు. స్ట్రీట్ లైట్ ఆఫ్ చేయాలి. ఉదయము ఇంకా మబ్బు పోయి కొంచెం వెలుతురు వచ్చే సమయం చూసుకొని దాన్ని స్ట్రీట్ లైట్ని ఆఫ్ చేయాలి. సాయంత్రం ఇంక మబ్బు వస్తున్నప్పుడు స్ట్రీట్ లైట్ ఆన్ చేయాలి. ఇంతే సేవ, ఇంకేమి సేవ లేదు. మంచిగా 3 పాఠాలు జరుగుతున్నాయి, చాలా బాగా అనిపించింది. ఒకరోజేమో కరెక్ట్గా ఆఫ్ చేశాను, ఇంకొక రోజు 6 గంటలకు ఒకరోజు 6:30కి ఒకసారి, ఒకరోజు 11 గంటలకు ఆఫ్ చేశాను. అలాగే ఆయన మళ్ళీ స్వయంగా చెప్పలేదు, ఒక వారం రోజులు అబ్జర్వ్ చేసిండు. ఒకరోజు కంప్లీట్గా ఆఫ్ చేయడమే మర్చిపోయాను. పొగలంతా స్ట్రీట్ లైట్ వెలుగుతానే ఉంది. సాయంత్రం మళ్ళీ తాను మొబ్బైనప్పుడు చూస్తే అయ్యో ఉదయం అంతా వెలుగుతానే ఉంది కదా అని చెప్పేసి ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయన ఆఫ్ చేయలేదు,
అలాగే వచ్చాడు. ఒక వారం రోజులు అయిన తర్వాత ఏమైనా అంత మంచిగా సాధన జరుగుతుందంటే చాలా బాగా అనిపిస్తుంది. వివేక చూడమని స్టార్ట్ చేసిండు. చాలా బాగా అనిపిస్తుంది గురుగారు, ఇలాగే దినచర్య ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నీ బొంద బాగుంది అన్నాడు. నీ మనసు స్థితి ముందేగానే ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడు. నువ్వు నీ స్వభావము ఎలా ఉందో అలాగే నేను స్వీకరించాలంటే కూడా నేను స్వీకరిస్తాను. కాకపోతే ఏమీ కరెక్షన్ జరగదు. ఇదే మెంటాలిటీ ఏ జన్మకు పోయినా కూడా ఇలాంటి స్వభావం, ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం అదే కాబట్టి మళ్ళీ ఇదే మనుషులే ఉంటారు, ఇదే ప్రపంచం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పటికీ నీకు సొల్యూషన్ దొరకదు. నువ్వు ఏదో ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అప్పటికి కొన్ని చదివేసింటి కదా, దాన్ని చదివిన విద్య ద్వారా నువ్వు సంపూర్ణంగా ఆనందంగా ఉన్నావంటే కానీ నీకు ఇంకేమీ అవసరం లేదు. ఆ పరమానందము, ఆ నిరపేక్షమైన ఆనంద స్థితి నాకు ఇంకా రాలేదు, ఇంకా ఏదో నేను నేర్చుకోవాలా, కరెక్షన్ కావాలా అనుకుంటే మాత్రం నువ్వు స్వయంగా ఫస్ట్ నువ్వు నాకు చెప్పు. అప్పుడు నేను నిన్ను కరెక్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. లేదంటే కానీ అందుకే సహనావవతు అనే మంత్రంలో మా విద్విషావై అంటే కానీ మా ఇద్దరి మధ్యలో ద్వేషం రాకుండా ఉండు అంటే వచ్చే సంభావన ఉంది కాబట్టి ఆ మంత్రములలో. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పులు రోజు చూపిస్తూ ఉంటే కానీ ఆ సంబంధం బ్రేక్ అయిపోతుంది. అమెరికాలో టెస్ట్ చేశారు. ఒక మంచి భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారంట. ఎక్స్పెరిమెంట్ చేస్తారు. చూడు నాయన, సైకాలజీ కూడా ఇలాగే ఉంటుంది. రోజుకు ఒకటో రెండు తప్పులు చూపిస్తూ ఉంటే కదా ఆ సంబంధం బ్రేక్ అయిపోతుంది అంటున్నారు సైకాలజీ కూడా. అంటే అట్లెట్లా అయిపోతుంది, ఇంత ప్రేమలో ఉంటాం మేము, రోజు రెండు తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటేనే ఇది అయిపోతుంది. సరే, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేద్దామని అలాగే మంచిగా అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలు, ఒక భర్త రోజు భార్యలో రెండు తప్పులు ఎత్తి చూపిస్తుందండి. వారానికి డైవర్స్ అయిపోయిందండి. అట్లా ఒక వ్యక్తిలో ఉన్న దోషాలని చూసి అది సరిలేదు కరెక్ట్ చేసుకొని చూపించడం చాలా రిస్కీ ప్రాసెస్. అందుకే ముందుగా ఆ గురుగారు నా దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నాడు. నాకు అనిపించింది నేనైతే ఆ పరమానంద స్థితిలో లేను, నిరపేక్షమైన ఆనందం లేదు. ఏదో కొద్దిగా ఆ పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను కాబట్టి ఇంకా ఏదో తెలుసుకునేది ఉంది. లేదు స్వామిజీ, అంత ఆనంద స్థితి లేదు, ఇంకా అవసరం ఉందనిపిస్తూ ఉంది. శాస్త్రం అవసరం, గురువులు అవసరం అనిపిస్తూ ఉంది. లోపల కూడా ఇంకా ఏదో కరెక్షన్ చేసుకోవాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే సమస్య ఎక్కడ పోయినా మనుషులు ఉండే ఉంటారు ప్రపంచంలో, ఎక్కడ పోయినా సేమ్ ప్రకారమైన సమస్యలు వస్తూ ఉన్నాయి అంటే సరే అని చెప్పేసి అప్పుడు చెప్పాడు, ఇంకా నువ్వు రెడీగా లేదు అంతకన్నా నేను నీకు చిన్న సేవ ఇచ్చింది, స్ట్రీట్ లైట్ ఆఫ్ చేయడానికి. ఒకరోజు ఏ టైంకి ఆఫ్ చేసినా మొత్తం రికార్డు ఉంటుంది చెప్పాడు. మరి నేను ఇచ్చిన సేవను నువ్వు చేయలేదంటే నీకు శ్రద్ధ లేదు, భయము లేదు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉన్నా కూడా మర్చిపోవడం అనేది జరుగుతుంది. నేను ఇంగ్లీష్లో ఐ ఫర్గట్ స్వామీజీ అంటే నేను మర్చిపోయాను అన్న ఒక పదానికి ఎంత సీరియస్ అయిపోయారంటే, ఎంత ఈజీగా నువ్వు ఉచ్చారణ చేసావు ఈ పదాన్ని, మర్చిపోయానని. అది ఎంత పెద్ద క్రైమో తెలుసా నీకు? ఈ మర్చిపోవడం అనే పదం ఇంకోసారి నీ నోట్లో నుంచి రావద్దు. నాకు చాలా పెద్ద సీరియస్ ఇష్యూ ఇది. మర్చిపోయా అనే అలవాటు చాలా చెడుది మనకు. నీకు తెలియదని పైన దక్షిణామూర్తి ఫోటో ఉండే, ఆ దక్షిణామూర్తి పుటంలో కాలు కింద ఉన్న రాక్షసుడు ఎవరో తెలుసా నీకంటే తెలీదు అన్నాడు. అపస్మారుడు, ఫర్గెట్ఫుల్నెస్, మతిమరుపు అని. అంటే దక్షిణామూర్తి గురువు ఎలాంటి గురువు అంటే మనము మన స్వరూపాన్ని మర్చిపోవడం వల్లనే కదా ఈరోజు ఇన్ని అనర్థాలు. మనం సచ్చిదానంద స్వరూపాలు అనేది మర్చిపోకుండా అందులో స్థితంగా నిష్టతోటి ఉంటే జీవభావంలోకి వచ్చే ఉండేవాళ్ళం కాదు. అది స్వరూపం, అసలైన స్వరూపం మర్చిపోయినందుకే జీవభావంలోకి వచ్చేస్తున్నాము. కాబట్టి అలాంటి మతిమరుపుని, మన స్వరూపాన్ని మర్చిపోయే గుణం ఏది ఉందో, అపస్మరణ అనే రాక్షసుడు మన బుద్ధిలోనే ఉన్నాడు. వాడు అది స్మరణకు రాకుండా చేస్తూ ఉంటాడు. అలాంటి ఆ ఫర్గెట్ఫుల్నెస్ ఉన్న దాన్ని, ఆ తత్వాన్ని తొక్కేసి ఎప్పుడు నీ స్వరూపం గురించి అలర్ట్గా, నీ స్వరూపం గురించి జ్ఞానబోధన చేసేవాడే దక్షిణామూర్తి గురువు అని చెప్పేసి. అందుకే ఇంకోసారి ఎప్పుడు ఆ శబ్దాన్ని వాడకు. ఫస్ట్ వ్యావహారిక సత్తాలో ఫస్ట్ మర్చిపోకుండా పనులు చేయడం నేర్చుకో. బుద్ధి మీద ఎంతైనా ఆధారం చేసుకుంటావు. ఎక్కువ విషయాలు చెప్పినప్పుడు రాసి పెట్టుకోవాలి బుక్లో. అన్ని బుద్ధిలో జ్ఞాపకం ఉంటాయి అనుకుంటే సరిపోదు. ఈ అలవాటు ఇక్కడ స్థూల రూపంలో నుంచి చేసుకుంటూ పోతూ ఉంటే కానీ అప్పుడు అది ఆ విషయంలో కూడా మనం మర్చిపోకుండా ఉంటాము. అందుకే మన స్వరూపం గురించి మనం మర్చిపోకుండా సకల జగత్తు దృశ్య వస్తువు ఏదైతే ఉందో అధిష్టానం లేకుండా ఆరోపితమైన వస్తువుని ఇవ్వడానికి సాధ్యమే లేదు. అక్కడ తాడు ఉంది కాబట్టే
అక్కడ పాము కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ తాడే లేదు అంటే పాములాగా కనిపించడానికి ఆస్కారమే ఉండదు. కాబట్టి ఆ సచ్చిదానంద స్వరూపుడు నేనే అయి ఉన్నాను. నా ఒక అధిష్టానంలో మాయా విశిష్ట చైతన్యం ద్వారా నా ఒక పూర్వజన్మ పాపకర్మల వల్ల అవిద్యా మూలంగా ఈ జగత్ ప్రతీతి మనకు కనిపిస్తూ ఉంది. స్టార్టింగ్లో మనకు పరోక్ష జ్ఞానం వచ్చినప్పుడు కూడా చాలా రిలాక్స్గా ఉండాలి. ఈ జగత్ ప్రతీతి గురించి ఎక్కువ మనము టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే అధ్యాసాల్లో ఒకటి నిరూపాధికమైన అధ్యాసం ఉంటుంది, ఒకటి సోపాధికమైన అధ్యాసం ఉంటుంది. నిరూపాధికమైన అధ్యాసం అంటే ఇప్పుడు తాడు అక్కడ పడి ఉంటే అది పాములాగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ సామాన్యంగా స్పష్ట రూపంలో చూస్తే కరెక్ట్ అయిన నిమిత్తం కనిపించదు. సన్లైట్ డిమ్గా ఉండడం వలన ఏది అని చూస్తే కన్నా శాస్త్రం చెప్తుంది అది డైరెక్ట్ సాక్షి భాష్యం అని చెప్పేసి. డైరెక్ట్ సాక్షిలోనే ఆ ఇల్యూజన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ నిమిత్తము కారణాలు ఏమి అనేది అక్కడ దొరకదు. ఆ నిరుపాధిక అధ్యాసంలో తమో గుణము ద్వారా ఒక పర్సంటేజ్ ఆఫ్ అధ్యాసము, తమో గుణం ద్వారా స్థూల రూపం కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ తమో గుణం వల్ల ఆ తాడుని కప్పేస్తుంది ఆవరణము. మళ్ళీ రజోగుణ సత్వగుణాలు మిక్స్ అయిపోయి దాని సిమిలారిటీస్ వల్ల పాము ఇట్లా సొట్టబెట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ సిమిలారిటీస్ని అంతా ఇచ్చేసుకొని పూర్వజన్మ సంస్కారాల నుంచి అవన్నీ మెమొరీని కలెక్ట్ చేసుకొని ఒక పాముని సృష్టి చేస్తూ ఉంటాయి. డైరెక్ట్ సాక్షి ద్వారానే అవన్నీ సాక్షిలోనే జరుగుతుంది ఇల్యూషన్. కాబట్టి అలాంటి నిరుపాధికమైన అధ్యాసాలు తర్వాత కాసేపు భయపడినా కూడా దూరం నుంచి రాళ్ళతో కొట్టో దగ్గర నుంచి పొడుగుటి కట్టి తీసుకొని ఇట్లా షేక్ చేసో అప్పుడు అది ఆ అజ్ఞానము ఆవరణం భంగం అవుతుంది యథార్థంగా తాడుని తెలుసుకున్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ అక్కడ మనకు పాములాగా కనిపించింది. ఆ ప్రతీతి కూడా దృశ్య రూపంలో పాములాగా కనిపించింది, అది కనిపించకుండా పోతుంది. కానీ మరుభూముల్లో నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంటాయి. ఎండమావులు అంటారు, మరుమరిచిక అంటారు. అవి సౌపాధికమైన అధ్యాసం అంటారు. అక్కడ ఉపాధి ఉంది. ఉపాధి అంటే నిమిత్త కారణం. సన్ రేస్, సూర్యుని కిరణాల్లో రిఫ్లెక్షన్ వల్ల అది అలా కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం వరకు కనిపిస్తూ ఉంటుంది. సూర్య కిరణాలు లేకపోతే కన్నా మళ్ళీ అది కనిపించదు. స్టార్టింగ్లో చిన్నపిల్లలు, జింకలు, దానికి మరీచిక అని పేరు. అందుకే జింకలకి అది అక్కడ నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంటాయి. మంచి నదుల్లాగా కనిపిస్తాయి. నేను బికానేర్లో అక్కడ పోయి కావాలని చూడాలని పోతే మనమే జింకలేము, మనుషులే ప్రాంతంలోకి పడిపోతాం. నిజంగానే అక్కడ పెద్ద నది ఉన్నట్టు, పెద్ద చెరువు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి ఎండల్లో. ఇంకా అలాంటి భ్రాంతి ఉన్నప్పుడు చిన్నపిల్లలు అక్కడ నీళ్ళు ఉన్నాయని, జింకలు అక్కడ నీళ్ళు ఉన్నాయని మొదలే దాహంతో ఉంటాయి. నీళ్ళు పోతూ ఉంటాయి. కానీ ఇంకా ఎడారిలో అసలు ఇంకా ఎక్కువ దాహం ఎక్కువ పెట్టి ప్రాణాన్ని కోల్పోతాయి. టార్ రోడ్లో కూడా ఒకసారి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు తడిసినట్టు కనిపిస్తూ ఉంటుంది టార్ రోడ్ ఎండాకాలం. కాబట్టి చిన్నపిల్లలు దాన్ని భ్రాంతి పొందుతారు అక్కడ నీళ్ళు ఉన్నట్టుగా అని చెప్పేసి. కానీ మనకు పెద్దవాళ్ళకి లేదు, అది నీళ్ళు లేకపోయినా నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, ఇది ఎండమావులు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనకు యథార్థ వస్తువు జ్ఞానం అవుతుంది, అది ఎడారి అని చెప్పేసి. ఆ మాత్రానికి నీకు జ్ఞానం అయింది కదా అని అది కనిపించడం ఆగిపోదు. తాడు పాములాగా కనిపిస్తుంది కదా, అది మళ్ళా పాములాగా కనిపించడం ఆగిపోతుంది. కానీ ఎడారిలో ఎండమావులు నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా నీకు ఆ ప్రతీతి కనిపించడం ఆగిపోవు. దీన్ని సోపాధిక అధ్యాసం అంటారు. ఎందుకంటే సూర్యకిరణాలు అనే నిమిత్తాలు సాయంత్రం వరకు ఉండే వరకు అది నీకు కనిపిస్తూనే ఉంటుంది. అలాగే మనము ఈ జ్ఞాన విచారణ చేస్తున్నప్పుడు ఈ జగత్తు ఒక్కసారిగా ఆ తాడు పాములాగా కనిపించి మాయమైనట్టు ఈ జగత్తు ప్రపంచము మాయం కాదు. ఇది ఎప్పటి వరకు మనకు ఈ జగత్ ప్రతీతి కనిపిస్తూ ఉంటుందంటే ఎప్పటి వరకు మనకి అంతఃకరణ, ముఖ్యంగా బుద్ధి మనసులు యాక్టివ్గా ఉంటాయో అప్పటి వరకు మనకి జగత్తు ప్రతీతి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ సాయంత్రం వరకు సూర్యకిరణాలు ఉండేంతసేపు ఎండమావులు నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ సూర్యకిరణాలు లేకపోతే కానీ మళ్ళీ ఆ ప్రపంచం కనిపించదు. మనకు కూడా అంతే, కంటిన్యూస్గా ఏమి కనిపిస్తలే ప్రపంచం. సుషుప్తి అవస్థలో ఈ నిమిత్తం అక్కడ సూర్యకిరణాలు ఆబ్సెంట్ అయినప్పుడు, ఇక్కడ మనకు మనసు బుద్ధులు ఆబ్సెంట్ అయినప్పుడు సుషుప్తి అవస్థలో ఈ ప్రపంచం అసలు ఏమి కనిపిస్తూనే లేదు. అందుకే అక్కడ ఆ అధ్యాసానికి మనకున్న అధ్యాసానికి ఏమి డిఫరెన్స్ లేదు. ప్రతిరోజు సేమ్ రొటీనే. అక్కడ సూర్యకిరణాలు లేకపోతే కనిపించదు, ఇక్కడ మనసు బుద్ధులు సుషుప్తి అవస్థలు లేనప్పుడు మనకు ప్రపంచం కనిపించదు. ఏ సమస్యలు లేవు. ఇప్పటి వరకు సుషుప్తి అవస్థ గురించి ఎవరు పోయి షికాయతులే చెప్పలేరు.
ఇంకా స్వప్నాల్లోనూ కొద్దిగా చెడు కళలు వచ్చాయని కొంచెం షికాయతలు చెప్తుంటారు, కానీ సుషుప్తి అవస్థలో వరకు ఇప్పటివరకు ఎవరు కంప్లైంటే ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ప్రపంచమే లేదు ఈ నిమిత్తాలు. మరి ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎండమావులు మళ్ళీ రోజు అయ్యో దాని జ్ఞానం తెలుసుకున్న తర్వాత కనిపిస్తుందని చెప్పేసి దాని గురించి తల చిడుక్కుంటాము మనం. ఆ ఎండమావులు మన చేతిలో ప్రవృత్తి నివృత్తి కర్మలు చేపించడానికి సామర్థ్యమే లేదు. ఇప్పుడు మనం దాని నిజ స్వరూపం తెలుసుకున్నాము. అలాగే ఈ ప్రపంచం కూడా అంతే. మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఈ జగత్తు ప్రతీతి ఇవన్నీ కనిపిస్తున్నప్పటికీ మనలో ఈ మనల్ని ప్రవృత్తి నివృత్తి కర్మలు చేపించే సామర్థ్యం ఈ జగత్తు కోల్పోతుంది. దీని ద్వారానే ఎంతో రిలాక్స్ అయిపోవచ్చు. పరోక్ష జ్ఞానం ద్వారానే ఎంతో రిలాక్స్ అయిపోయి ప్రతిరోజు ఉపాధి అనేది ఏమో అది పర్మనెంట్గా భూతంలాగా లేదు కదా. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో అది కాదా స్వాభావికంగానే అది ఆగిపోతూ ఉంది. ఆ నిమిత్తం కూడా అప్పుడు ప్రపంచం కూడా పోతూ ఉంది. ఇంకొంచెం మళ్ళీ మనం జ్ఞాననిష్ట ద్వారా ఇంకొంచెము అభ్యాసం చేసుకుంటే విచారణ ద్వారా ఏదో ఒక రోజు మనకు ఈ వ్యావహారిక సత్తా కూడా ఆ ప్రతీతి కూడా మాయమై నిర్వికల్ప సమాధి స్థితిలో వెళ్ళినప్పుడు ఆ ప్రతీతి కూడా పోతుంది. కాబట్టి అప్పటి వరకు బ్రహ్మార్పణం బ్రహ్మహవి ఎలా ప్రతిదీ కూడా బ్రహ్మమయమైంది. నాకు భిన్నంగా ఈ ప్రపంచంలో ఏమీ అస్తిత్వం లేనే లేదు అన్నప్పుడు అప్పుడు ఎవరిని ద్వేషం చేసుకుంటాము, ఎవరి మీద ఏమి చేసుకుంటాము? మన నాలుకని మన పంటితోటి మన నాలుకని కొరుకున్నట్టే అవుతుంది. అప్పుడు ఎలా వస్తుంది ద్వేషం? మనకు భిన్నంగానే ఏమీ లేదు ఈ ప్రపంచంలో అని తెలుసుకున్నప్పుడు ఎవరి మీద ద్వేషం చేయడానికి మనము ద్వేషం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆలోచించండి, మనం మనస వాచ కర్మన ఎవరికన్నా వేరే భేదభావంతో మనం ఏమన్నా హింసలు చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ మనకు రిటర్న్ ఎందుకు వస్తున్నాయంటే ఎందుకంటే మన స్వరూపమే ఉంది కాబట్టి. మనము మన చేతి కొరుకుంటే మనకి ఎలా నొప్పి వస్తుందో మిగతా వాళ్ళని కొరికిన వాళ్ళు కూడా మన స్వరూపం కాబట్టి ఆ నొప్పి ఇండైరెక్ట్గా కర్మ సిద్ధాంతం వల్ల మళ్ళీ మనకి ఈ శరీరానికి వస్తూ ఉంటుంది. అందుకే మనము ఈ తత్వాన్ని తెలుసుకొని కొన్ని రోజులు ఈ ప్రకారంగా సాధన చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ దైవమేవాపరే యజ్ఞం యోగినం పర్యుపాసతే బ్రహ్మజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఇప్పుడు రకరకాల యజ్ఞాల గురించి చెప్తారు. కొంతమంది ఎలా అంటే సంపూర్ణం ఇప్పుడు శ్రోత్రేంద్రియాలు ఉంటాయి. శ్రోత్రేంద్రియాలని మనసులో హవనం చేస్తారు. మనసుని హవన కుండంలాగా భావించుకోవడము, ఆ ఇంద్రియాలంతా కూడా అందులో స్వాహా చేసి అంటే లయం చేసుకోవడం అని. మళ్ళీ విషయాలను మొత్తము బయట విషయాలంటే ఉపభోగ శరీరేంద్రియ భిన్నత్వే సతి ఉపభోగ సాధనత్వం విషయత్వం అంటారు. శరీరానికి ఇంద్రియాలకు భిన్నంగా ఉండి ఎక్కడైతే మనకు ఉపభోగ సాధనత్వ బుద్ధి ఉంటుందో అంటే ఆ వస్తువు వల్ల నాకు ఆనందం వస్తుందని ఎక్కడెక్కడ సంభావన బుద్ధి ఉంటుందో అవన్నీ మనకు విషయాలు అవుతాయి. గడ్డి ఇవన్నీ నడుచుకుంటూ పోతూ ఉంటాం, ఎన్నో వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ మన విషయం కాదు. ఎక్కడ మనకి ఉపభోగ సాధనతో బుద్ధి ఉంటుందో అవి మాత్రం మన విషయాలు. అలాంటి విషయాలను కూడా ఇంద్రియాలలోనే లయం చేసుకోవాలి వివేకం ద్వారా. అలాంటి కొంతమంది యజ్ఞాలు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ కొంతమంది ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తతాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంశితవ్రతా. ఇలా ద్రవ్యయజ్ఞం ఉదయం మనం చేసుకున్నాము. ద్రవ్య త్యాగ దేవతలకు స్మరణ చేసుకొని వాళ్ళ పేరు మీద ద్రవ్య త్యాగం చేయడము, ద్రవ్యయజ్ఞం చేసుకున్నాము. కొంతమంది తపోయజ్ఞం, ఆహారము అల్పాహారం తీసుకొని ఒంటికాలం తీసుకోవడము, చెప్పులు లేకుండా పరివ్రాజక జీవనం చేయడము, ఇలా వాలంటరీగానే కొన్ని తపస్సును చేస్తూ ఉంటారు. తపస్సు ద్వారా కూడా పుణ్యం పెరుగుతూ ఉంటుంది. శరీరానికి వాలంటరీగా క్లేశము క్రియేట్ చేసేలాంటి కొన్ని క్రియలని వాలంటరీగా తీసుకొని యోగులు అందుకే ఫస్ట్ ఎందుకు తపశ్చర్య చేస్తారంటే ఒక ప్రారంభంలో సీమితమైన పుణ్యము సీమితమైన పాపం ఉంటుంది. అందులో ఎప్పటి వరకు ఆ పాపవంశం ఎక్కువ ఉంటుందో మనకు అంతఃకరణ శుద్ధికి అడ్డం వస్తూ ఉంటాయి. మహాభారతంలో కూడా ప్రూఫ్ ఉంది. ఎప్పటి వరకు ఈ ప్రజెంట్ ఏది ప్రారంభంలో ఉన్నామో అందులో పాపం పోషణ ఉన్నన్ని రోజులు మధ్య మధ్యలో ఏదో ఒకటి విఘ్నాలు వస్తూ ఉంటాయి. ముందుగా అందుకే వాళ్ళు వాలంటరీగానే
ఇంకా పాపముఖ ఫలము ఈ 3 ప్రకారాల శరీరాల ద్వారా మనకి దుఃఖమే. అందుకే వాళ్ళు ఈ ఎంత సాధ్యమైతే అంత దుఃఖాన్ని వాలంటరీగానే తీసుకుంటారు. వాలంటరీ రిటైర్మెంట్ ముందుగానే ఎలా తీసుకుంటారో అట్లా ముందుగానే ఫస్ట్ ఆ పాపము దుఃఖాన్ని స్వయంగా స్వీకారం చేసి పాపం పోషాన్ని క్లీన్ చేసుకుందామని. ఆ పాపం అంతా తపస్సు ద్వారా ఏదో ఒక రోజు క్లీన్ అయిన తర్వాత అప్పుడు మంచిగా అంతఃకరణ పుణ్యముఖ ప్రాబల్యం ఉన్నప్పుడు అప్పుడు జ్ఞాన విచారణలు కూర్చుంటే మంచిగా చక్కగా ఇదవుతారు. నేను స్వయంగా చూశాను, నర్మదా నది ఒడ్లో అక్కడ దానికి పరిక్రమ చేస్తూ ఉంటారు. 3600 కిలోమీటర్లు. స్టార్టింగ్లోనే అక్కడ ఓంకారేశ్వర ఆశ్రమానికి వస్తూ ఉంటారు. కొద్దిగా ప్రేరణ ఇచ్చి కొద్దిగా శాస్త్రం చదువుకుంటారా అట్లా ఇట్లాంటి అప్పుడు వాళ్ళకి మనసే ఉండదు. ఏదేదో పిచ్చి పిచ్చి మైండ్లో అంత కాన్సెప్ట్ ఉంటాయి, అసలు చెప్తే వినరు. మళ్ళీ ఆ పరిక్రమకు వెళ్తారు. ఆ పరిక్రమలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొంచెం తపస్సు జరుగుతుంది కాబట్టి ఆ పరిక్రమ చేసి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ ఎక్కువ ఫోర్స్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఆటోమేటిక్గా అక్కడ కూర్చొని మంచిగా శాస్త్రం వింటారు. ఈ 3 సంవత్సరాల ఆ తపస్సు ద్వారా వాళ్ళకు ఒక బెనిఫిట్ ఉంది. ఆ పాపం పోషణ అంతా కొద్దిగా డిలీట్ అయిన తర్వాత అప్పుడు కూర్చొని ఇస్తుంది. అది లేకపోతే కనుక ఈ మనసుతోటి విచారం యుద్ధం చేయడం అనేది చాలా కష్టం. మోటు పనులు చేయమంటే కన్నా అన్ని ఆశ్రమంలో దానికి రెడీగా ఉంటారు. కాసేపు కూర్చొని విచారం చేయండి పెద్ద ప్రాణ సంకటం. చాలా దీనికి చాలా అర్హత ఉండాలి. అవధూత గీతలో చెప్పారు కదా, ఈశ్వర కృప లేకపోతే కానీ ఈ అద్వైత వాసన అనేది అసలు రాదు అని చెప్పేసి. కాబట్టి తపస్సు ద్వారా కూడా ఇలా కొంతమంది యజ్ఞం చేస్తుంటారు. మళ్ళీ యోగ యజ్ఞ యమ నియమాల ద్వారా ప్రాణాయామ ప్రత్యాహారాల ద్వారా అలా కొంతమంది యజ్ఞం చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ కొంతమంది స్వాధ్యాయ యజ్ఞ, మనం ఏమి చేసుకుంటున్నాము నిన్నే విచారణ చేశాము. ఒక్క క్షణము బ్రహ్మను లక్షితమైతేనే, బుద్ధి ద్వారా ఇంద్రి మనసు ద్వారా కేవలం లక్షితమైతేనే ఎంత మహాపుణ్యం ఉంటుందని. ఇది కూడా యజ్ఞమే. ఆ భాష్యకారు భగవాన్లు అయితే కానీ ఇదే సీక్రెట్ చెప్పారు. ఆసుప్తే అమృతే కాలం నయేద్వేదాంత చింతయా దద్యాత్నా అవసరం కించిత్ కామాదినా మనాకపి కొద్దిగా కూడా నువ్వు కామాది విషయాలకు అవకాశం వదిలిపెట్టద్దు. నీ దినచర్య ఎలా ఉండాలంటే కన్నా కంప్లీట్ ఎప్పటి వరకు నీకు నిద్ర రాదు, ఎప్పటి వరకు నీకు సావు రాదు, అప్పటి వరకు నువ్వు ఈ వేదాంత విచారంలోనే ఉండాలి. అప్పుడే నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు. ఇలా ఎన్ని రోజులు ఉండాలంటే ఆ బ్రహ్మ అనుభవ పర్యంతం. ఇప్పుడు భోజనము ఆకలి వేస్తూ ఉంటుంది. ఎన్ని స్టెప్పుల్లో 10 స్టెప్పుల్లో ముగిస్తామా 15 స్టెప్పుల్లో ముగిస్తామని అడిగితే ఏం చెప్తాను? ఎప్పటి వరకు తృప్తి అవుతుందో అప్పటి వరకు తృప్తి అనేది లోపల నుంచి వచ్చిన తర్వాత అలంవృత్తి వచ్చిన తర్వాత అప్పటికి ఆపేస్తాము. విచారం కూడా అంతే. ఎప్పటి వరకు చేయాలా, ఎన్ని సంవత్సరాలు చేయాలని కాదు. ఎప్పుడు నీకు ఎనఫ్ ఈజ్ ఎనఫ్, కృతకృత్యత, నేను చేయాల్సింది చేసుకున్నాను, తెలుసుకున్నాను, సంశయాలకు నివృత్తమయ్యా, నాకు ఇంకే ప్రకారమైన సంశయాలు లేవు, శాస్త్రము కాలము లేదు అన్నప్పుడు నువ్వు నిజంగానే ప్రపంచానికి కంప్లీట్ మిథ్యాత్వ దర్శనం చేసి ఉంటే మనసు అది రొమాన్స్ చేయడానికి ప్లేసే ఉండదు. ఇప్పుడు మనకు మనసు బుద్ధులు యాక్టివ్ ఉన్నాయంటే మనం వాటికి ఫుల్ జాబ్ ఇచ్చేసాం. వాటికి ఇంట్రెస్టెడ్గా ఏదో విషయాలు ప్రపంచంలో వాటికి ఇచ్చేసాను. వాటికి ఫుల్గా జాబులు ఇచ్చేసి అవి సైలెంట్గా ఉండమంటే ఎలా ఉంటాయి? ఆ మిథ్యాత్వ నిశ్చయం ప్రతి ఒక్క వస్తువులో. అందుకే ధ్యానంలో కూర్చున్నప్పుడు అబ్జర్వ్ చేయాలి, మనసు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంది, అక్కడ ఇంకా రసం పోలేదు. మళ్ళీ అక్కడ తప్పకుండా మనము చూస్తే కనుక శాస్త్రం చెప్తుంది, ఏ వస్తువుని యథార్థంగా మనం విచారణ చేస్తే కనుక దోషం కనిపిస్తుంది. దూరం నుంచి ఉన్నప్పుడు ఏమి దోషాలు కనిపించవు. దగ్గర సూక్ష్మంగా విచారణ చేస్తే ప్రతి దాంట్లో కూడా దోషం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ మనసు ఇష్టపడుతూ ఉంటుందో, ఎలాంటి విచారణలు వస్తూ ఉంటాయో, ఇంకా ఈ శరీరాల్లో అస్తిత్వాన్ని ఇంకా ఎందుకు ఇష్టపడుతూ ఉంటుందో అవన్నీ వాటి గురించి చూసి విచారణ చేసి దోష దర్శనం చేసి వైరాగ్యాన్ని పొందాలి. అప్పుడు మనసు బుద్ధులు సైలెంట్గా ఉండమంటే ఉంటాయి. భర్తృహరి మహారాజు నచ్చ చెప్తాడు, ఓ మనసా, ఇన్ని రోజులు నా చెవులో పువ్వు పెట్టావు, నువ్వు శాస్త్రం చెబుతా ఉంది, నా గురువులు చెప్పారు, నాకు నీకు సంబంధమే లేదు, అయినప్పటికీ కూడా నా చెవులో పువ్వు పెట్టేసి ఈ శరీర సంఘాతంతో సంబంధాలు పెంచుకొని నీ సమస్యలని నా సమస్యలని నాకు చూపించావు. ఇప్పుడు నేను తెలుసుకునేసాను సత్యం.
నువ్వు ఇంకా ఏ అనుభవాలు నాకు ఇచ్చినా, ఏ నిర్ణయాలు ఇచ్చినా నేను అస్సలు పట్టించుకోను. అందుకే ఇప్పుడు నువ్వే అర్థం చేసుకో. ఇంకేమైనా దెబ్బలు పడితే కానీ నొప్పి నీకే అవుతుంది, నాకు సంబంధం లేదు. అందుకే నీ ట్రిక్ నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపో. ఇన్ని రోజులు నీ దెబ్బలని నేను నొప్పి తీసుకున్నాను, ఇంకా పడే దెబ్బల కంటే నీకే దెబ్బలు పడతాయి. తూష్ణీం భవ అంటారు. హే మనసా తూష్ణీం భవ, ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపో అని చెప్పేసి. ఇలా మనలోనే శాస్త్రం మళ్ళీ గురువుల ద్వారా సంస్కృతమైన మనసు ఒక తోట ద్వారా మిగతా తోటలంతా ఇలాగా విచారణ చేసుకుంటూ ఉండాలి. అలా స్వాధ్యాయ యజ్ఞము చాలా శ్రేష్టమైనది, చాలా సేఫ్ జోన్. ఎందుకంటే మన సమస్య ఫిజికల్ కాదు కదా. ప్రతి ఒక్కరూ అంతే. ఇంటి నుంచి బయటకు వదిలిపోయిన వ్యక్తి ఏమేమో గెస్సింగ్లు, ఏమేమో సాధనల వైపు వెళ్తూ ఉంటారు. అన్నీ కొద్దిగా చేసుడు. నేను కూడా అంతే. స్టార్టింగ్లోనే చెప్తారు, ఫస్ట్ విచారం చేసుకొని ఆయన పరమాత్మ గురించి తెలుసుకో అంటే వినం. ప్రాణాయామాలు చేయడము, గుహల్లోకి వెళ్ళడము, తిండి తినకుండా ఉపవాసాలు ఉండి చేయడము, జపాలు చేసుకోవడము, ఏమేమో దాన్ని స్పిరిచువల్ రొమాంటిసిస్ అంటారు. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన సడన్గా గురువుల దగ్గరికి సరెండర్ కాడు, మళ్ళీ శాస్త్రము వైపు రాడు. అన్నీ మళ్ళీ ట్రై చేసి ఎందులో కూడా ఏమీ దొరికేటట్టు లేదని అతనికి అర్థమైపోతుంది. మళ్ళీ లాస్ట్కి అన్ని ఆప్షన్లు అంతా ఇంకా అయిన తర్వాత ముగిసిన తర్వాత లాస్ట్కి వస్తే సరెండర్కి వస్తాడు. కాబట్టి అవి ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ ఆలంబనాల ద్వారా ఏమి ఆలంబనాలు పెట్టుకున్నా కూడా మనసు బహిర్ముఖత ఇవన్నీ రాదు. అందుకే నథింగ్ టు డూ విత్ ఫిజికల్. మనం ఫిజికల్గా చేయాల్సింది, మనకు ఉన్న సమస్య ఇది మెంటల్ ప్రాబ్లం అంతే. లేని ప్రాబ్లంని ఉన్నట్టుగా భావిస్తున్నాము. ఈ శరీరాలతోటి సంబంధం కూడా వాస్తవికమైన సంబంధం కాదు. ఏదైనా నిజమైన బంధం అయి ఉంటే కానీ అప్పుడు క్రియాల ద్వారా, ఇప్పుడు చేతుల ద్వారా ఎవరైనా కట్టేసినారంటే కానీ మనకు బేడీలు అవి, అప్పుడు మనం తత్వమసి కుల్జా సింసిం అంటే అవి పోవు. జ్ఞాన మాటలు ఉపదేశాల ద్వారా ఆ బంధం పోదు. నిజమైన వాస్తవికమైన బంధం అయి ఉంటే కానీ అప్పుడు మనము వాస్తవికమైన బంధం ఉంటే కానీ క్రియలు చేయాల్సి ఉంటుంది. ఎవరికన్నా పిలిచి దీన్ని కట్ చేయంటారు నాయన అని చెప్పేసి కొలిమి వాడి దగ్గరికి వచ్చి కట్ చేయించుకోవాల్సి వస్తుంది. కాకపోతే మన బంధము ఇలాంటి వాస్తవికమైన బంధం కాదు, కల్పితమైన బంధం. పశువుల్లో కూడా ఎంతో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ బర్రెలు కట్టేయడానికి ఒక కాపురి కాసేటోళ్ళు వాళ్ళ దగ్గర తాడు లేకపోయినా కూడా ఒకరోజు కేవలం తాడు మెడలో చుట్టి కట్టినట్టుగా కింద కట్టేసి ఉంటాడు. తాడు లేకపోయినా కూడా దానికి అలవాటు పడిపోయి ఉంటాయి. ఏనుగును చూడండి, ఏనుగుని అక్కడక్కడ సర్కస్లు అక్కడక్కడ చిన్న ఒక కట్టిని గొత్తులాగా కొట్టి గూటంలాగా కొట్టి దాన్ని కట్టేసి ఉంటారు. ఆ ఏనుగు బలం ఏంటంటే వేర్లతో సహా పెద్ద చెట్లని పీకి పక్కన పడేస్తుంది. కాకపోతే ఆ దాన్ని కట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడే కట్టిపడి ఉంటుంది. దానికి అది లెక్కే లేదు. ఎందుకంటే దానికి చిన్న వయసులో ఉన్నప్పుడు దాన్ని అట్లా కట్టేసి ఉంటారు. అప్పుడు బలం తక్కువ ఉంటుంది. అప్పుడు దానికి అది అలవాటు అయిపోయి ఉంటుంది. ఓహో, దానికి కట్టేస్తే నేను తప్పించుకొని పోలేనని చెప్పేసి. అదే భావనతోటి పెద్దగా అయిన తర్వాత కూడా మైండ్ సెట్ అలా అయిపోయి ఉంటుంది. లేకపోతే అంత చిన్న కట్టి ద్వారా ఏనుగుని కట్టేయడానికి వీలవుతుందా? మనం కూడా అంతే, మనసు అంతే, ఎలా నమ్ముతుందో అలా జీవించేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ బర్రెలను కూడా అంతే, అలా తాడు లేకపోయినా కూడా ఊరికే దాని మెడ చుట్టి కింద గూటం కట్టినట్లు అభ్యాసం చేస్తే కానీ అది ఇప్పుడు నన్ను కట్టేసినారని చెప్పేసి. ఒకసారి ఆ బర్రెలు మేపెట్టాలు కొడుకో ఎవరో ఒక రోజు ఆవులతో బర్రెల్ని బయటకు తోలుకోపోవాలని తోలుతాడు. దీనికి ఎందుకు తాడు లేదు కదా అని చెప్పేసి అన్నిటికీ విప్పాడు, దీనికి మాత్రం విప్పలేదు. వాళ్ళ నాన్న అలా చేసేవాడు కాదు. దానికి ఇప్పేటప్పుడు కూడా తాడు లేకపోయినా ఇప్పినట్టుగా కొద్దిగా క్రియలు చేసేవాడు. అప్పుడు అది బర్రె బయటికి వెళ్ళేది. వీడు దానికి తాడు కట్టలేదు కదా అని చెప్పేసి ఎంత తోలుతా ఉన్నా కూడా అది పోతలేదు బయటకు. అది మానసికంగా నన్ను ఇంకా కట్టేవని తాడు ఇప్పనే లేదు అని చెప్పేసి మళ్ళీ తండ్రి దగ్గరికి పోతాడు. నాన్న ఈ బర్రె బయటకు పోతలేదంటే, మరి నువ్వు తాడు ఇప్పేవారంటే నేను తాడు కట్టలేదు కదా అంటే, లేదురా నేను మానసికమైన కల్పితమైన తాడు కట్టాను, ఆ తాడు ఇప్పాలు అప్పుడే పోతుంది అన్నారు. అలాంటి బంధమే మనకు ఈ శరీరాలతోటి మనం పెట్టుకున్న బంధము అలాంటి ఒక డూప్లికేట్ బంధం. కాబట్టి దీనికి రీహిప్నోటైజ్ కావాలి. అది కేవలం విచారం ద్వారానే. యుద్ధం చేస్తే మనసు వృత్తుల ద్వారా దీని ద్వారానే యుద్ధం చేసుకోవాలి. మిగతావన్నీ కూడా సహకారి కారణాలే. యోగాసనాలు కానీ, ప్రాణాయామం కానీ, మిగతావి ఎన్ని ఉన్నా కూడా ఈ అంతఃకరణ శుద్ధికి
అన్ని సహకార కారణాలే, కానీ మెయిన్ యుద్ధం మాత్రం విచారంలోనే ఉంది. అదే కఠినం. అది కఠినం కాబట్టి మనసు దాన్ని ఒప్పుకోదు. అందరూ మనసుల గులాములే కాబట్టి మనసుకి అనుకూలంగా ఇష్టపడేటివి అర్థమే చేసుకోరు. ఇప్పుడు కూడా మనసు ఇచ్చే ఆర్డర్లు చేసుకుని మీరు ఫాలో అవుతున్నారు, కానీ ఆ మనసు మీద మీ కంట్రోలే లేదు అని చెప్పేసి మనసు ఎప్పుడు దానికి అనుకూలంగా బాగా సుఖంగా కంఫర్ట్గా ఉన్నవే మార్గాలు చూపిస్తూ ఉంటుంది. దాని మీద దెబ్బ పడేలాంటి మార్గాలు అదెందుకు ఒప్పుకుంటుంది? దీంట్లో స్వాధ్యాయంలో రోజు దెబ్బ పడతా ఉంటుంది. ఇంకా గురువుల దగ్గర స్వాధ్యాయం చేస్తే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. గురువులు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, శిష్యులు దానికి ఉత్తరం చెప్తూ ఉండాలి. ఇంకా కొంచెం పరిశ్రమ ఎక్కువైతుంది, ఈగోలు హర్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది కఠిన మార్గాన్ని వదిలిపెట్టేస్తారు. అందుకే ఇక్కడ స్వాధ్యాయ జ్ఞానయజ్ఞము, స్వాధ్యాయం ద్వారా జ్ఞానయజ్ఞం కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. యతయః సంశిత వ్రతాః అని చెప్పేసి మళ్ళీ కొంతమంది ప్రాణాయామాల ద్వారా ప్రాణాన్ని అపానంలో ప్రాణాన్ని రేచక కుంభకాల ద్వారా ఒక్క వాయుని ఒక్క దాంట్లో అలా యజ్ఞం చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేపేతే యజ్ఞవిదా యజ్ఞక్షపిత కల్మషాః. కొంతమంది అల్పాహారం తీసుకొని ఉపవాసాలు కూడా అంతే. ఉప అంటే దగ్గరగా నివసించడం అని. ఎలా మరి పరమాత్మనికి ఏమి తినకుండా ఉండడం వల్ల పరమాత్మకి దగ్గర ఎలా అవుతామంటే, మనకు పరమాత్మకు మనలోనే ఉన్నాడు, మన స్వరూపమే ఉన్నాడు. కానీ ఆ పరమాత్మ ఈరోజు మనము సొంతం చేసుకోలేకపోతున్నామంటే అడ్డు వస్తున్నది మనసు, బుద్ధి, మళ్ళీ దాని పిల్లలైన ఇంద్రియాల సెట్. ఇవే మనకు అడ్డం వస్తున్నాయి. ఏ రోజైతే మనం ఉపవాసం ఉంటామో ఇంద్రియాల శక్తి ఆ రోజు కుంఠితమవుతుంది. ఇంద్రియాల శక్తి కుంఠితమైనప్పుడు కొద్దిగా మనం ఏదైనా సాధన ఉంటే ఆ సాధన ద్వారా మనం ఆ రోజు మన స్వరూపం వైపు మనసు పోతుంటుంది. ఎక్కువ అంతా రాజసిక భోజనాలు, తామసిక భోజనాలు తిన్నప్పుడు ఫుల్ ఇంద్రియాలు కూడా మనము తినే భోజనం వల్ల ఒక సూక్ష్మాంశం మనసు అవుతూ ఉంటుంది. భోజనమే కాదు, ఉపవాసం ఉన్నప్పుడు సినిమాలు, సీరియళ్ళు చూడకూడదు. ఆహ్రియతేంటి ఆహార వన్ విచ్ క్యాన్ బి గ్రాబ్డ్. ఏదైతే మనం గ్రహిస్తామో అదంతా కూడా ఆహారమే. ఇంత పోయినసారి కూడా చెప్పాను, అశ్వత్థాముడు రాత్రిపూట్ల ఒక గుడ్ల గుబ్బపై కాకి పిల్లల్ని చంపడము రాత్రిపూట్ల చూసింది అది ఆహారమైంది. దాని ద్వారా ఒక మనసులో ఒక వృత్తి మనసు ఉత్పన్నమైంది. నేను కూడా పాండవుల్ని రాత్రి పోయిడ్స్ ఇలాగే అందరినీ చంపేస్తానని చెప్పేసి. అలాంటి అది కూడా అంతే. ఏది పడితే అది చూడడము, ఏది పడితే అది వినడం కాదు, అవన్నీ కూడా ఆహారాలే అవుతూ ఉంటాయి. అందుకే ఏదన్నా వింటే కన్నా పరమాత్మ తత్వం గురించి వినాలి, ఏదన్నా చూస్తే పరమాత్మ లీల గురించి, మహాభారతము, శ్రీకృష్ణ లీలలో, ఇలాంటి సీరియల్లో లేదా ప్రవచనాలు ఇది చూస్తూ ఉండాలి. అవన్నీ వాటి ద్వారా మనకి ఒక సూక్ష్మ మనసు ఉత్పన్నమవుతుంది. కాబట్టి కొంతమంది ఇలాంటి యజ్ఞాలు కూడా చేసుకుంటూ ఉంటారు. యుక్తమైన ఆహారాలు కేవలం సాత్విక ప్రధానమై సాధనకు అనుకూలమైన విషయాల్లో అలాంటి సంఘం నుండి ఇలా కూడా కొంతమంది యజ్ఞం చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఏవం బహువిధా యజ్ఞాః వివత బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఇలా ఎన్నో ప్రకారాలు సాధనలు వాళ్ళ రుచికి అనుకూలంగా ఇలాంటి చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, శ్రేయాన్ ద్రవ్యమయజ్ఞాద్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఎన్ని చేసినా కూడా లాస్ట్కి నువ్వు ఇక్కడికి జ్ఞానం దగ్గరికి రావాల్సిందే. నువ్వు ఒకవేళ ఇవన్నీ చేయకపోయినా, ఇన్ని వెరైటీలు చేయకపోయినా, కేవలం విచారంలో మనసును కొంచెంగా సమాధానం చేసి రోజు సత్సంగం ద్వారా శ్రవణమన నిధిధ్యాసలు చేసుకుంటే మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. మొత్తం అంతా జ్ఞానంలోనే పరిసమాప్యతే ఇందులో. అందుకే ఒకసారి మేము చదువుకున్న ఆశ్రమంలో నవరాత్రులు వచ్చాయి. నవరాత్రులు వచ్చినప్పుడు క్లాస్కి యాబ్సెంట్ అయిపోయి చాలామంది జపాలకి కూర్చున్నారు. అనుష్ఠానాలు, ఉపాసనలు చేసేవాళ్ళు. ఏమి స్ట్రెంత్ తక్కువ ఉంది అంటే కానీ ఇట్లా ఉపవాసం ఉండి ఇట్లా సాధనలు చేసుకుంటున్నారు. అప్పుడున్న మండలేశ్వర్ చెప్పారు, చూడండి నాయన,
ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తతే. నువ్వు ఉపాసన చేస్తున్నావు కదా, దాని ప్రయోజనం ఏంటి? అంతఃకరణ శుద్ధి, మోక్షాన్ని పొందడానికి వచ్చింది కాబట్టి అంతఃకరణ శుద్ధిని. నువ్వు అంతఃకరణ శుద్ధికి స్వాధ్యాయం కన్నా గొప్ప సాధన ఇంకోటి లేదన్న విషయం నువ్వు తెలుసుకో అని నిన్న చెప్పిన స్నాతం తేన సమస్త తీర్థ సలిలే అనే శ్లోకము, ఆ శ్లోకము తేజోబిందోపనిషత్తులోని ప్రమాణం చూపించి నువ్వు ఈ స్వాధ్యాయ యజ్ఞం చేసుకుంటే కన్నా మళ్ళీ ఇంకొక అంతఃకరణ శుద్ధి కోసం ఇంకొక వేరే సాధన పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి వరకు రావడానికి నువ్వు ముందు ఏమేమి చేసుకున్నావు అది చాలా వరకు మంచిదే. దాని ఫలము ఇప్పుడు దాకా నేను ఇక్కడ దాకా జ్ఞాన మార్గం దాకా నేను తీసుకొచ్చింది. ఇంకా ఇప్పుడు నువ్వు దీన్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి ఆల్టరేషన్ అది ఇది పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు అని చెప్పేసి వారు చెప్పారు. అందుకే ఇది చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పారు. మరి అలాంటి జ్ఞానాన్ని, తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే నిన్న విచారణ చేశాము. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శిన అని. విద్యని 3 ప్రకారాలుగా పొందాలని శాస్త్రం చెప్తుంది. పుష్కల ధనేన విద్యయ సేవయ అని చెప్పేసి జనక మహారాజు పుష్కలమైన ధనము గురువులకి, ఆవుల మీద ఆవులకి కొమ్ములకి బంగారం వేసి అట్లా పుష్కలమైన ఇది ధనం ఇచ్చి సంపూర్ణంగా సామ్రాజ్యం సమర్పణ చేసి తనను కూడా, తన శరీరాన్ని కూడా సమర్పణ చేసుకొని బ్రహ్మ విద్యని పొందుతాడు. గురువులకి ఏమీ అవసరం ఉండదు, కానీ కాకపోతే ఆ బ్రహ్మ విద్య అంత విలువైనది అని చూపించడానికి శాస్త్రము అంత విలువతోటి ఏదన్నా కానీ మనకు ఫ్రీగా వస్తే దానికి వాల్యూ ఉండదు. అందుకే గురువులు ఎప్పుడూ ఈ బ్రహ్మ విద్యను ఎవరికి అలా ఫ్రీగా ఇవ్వనేలేదు. దాని వాల్యూ పోగొట్టుకుంటాం. డబ్బులే కానీ, ఆస్తే కానీ, ఏదే కానీ కష్టపడకుండా వస్తే కానీ మనం దానికి వాల్యూ తెలిసేది. చాలా కష్టపడి వచ్చిందంటే కన్నా ఎంతోమంది మొదటి సంబళాలు ఆ డబ్బులను కూడా ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు, చాలా కష్టపడి సంపాదించినప్పుడు. అందుకే ఈ విద్య ఏది మనం ఫ్రీగా ఇవ్వకూడదు. ఫ్రీగా ఇస్తే కానీ పిల్లలు ఇంకా చెడిపోతారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి పరిశ్రమ చేసి వాళ్ళు పొందితే కానీ దాని విలువ దానికి తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మ విద్య అంటే ఇంకా చాలా సూక్ష్మం అది. అందుకే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ 3 సాధనలు ఏదో ఒకటి శిష్యుడు సెలెక్ట్ చేసుకోవాలి. పుష్కలమైన ధనం అంటే గురువులకి ఏమి అవసరం ఉండదు, శరీరమే అవసరం లే వాళ్ళకు. ఇంకా మిథ్యా జగత్తులో ఆయనకి ఏం అవసరం ఉంటుంది గురువులకి, జీవన్ముక్త పురుషునికి. అయినప్పటికీ కూడా శిష్యుని కళ్యాణం కోసం అలాంటి కొన్ని స్వీకరిస్తుంటాడు అంతే. దాని తర్వాత పుష్కల ధనం అంటే ఒక్క రూపాయితోటి కూడా సంతృష్టి పడతాడు. అదే పుష్కల ధనం. దేని ద్వారా గురువులు సంతృష్టి పడతారు, అదే పుష్కలమైన ధనం. మళ్ళీ రెండవది విద్యను పొందాలి. మన దగ్గర ఏదైనా ఒక విద్య ఉంటే నళ మహారాజు స్టోరీలో వస్తుంది. ఒక రాజుకి ఆయన ఏదో అశ్వ యుద్ధాన్ని అశ్వ విద్యను ఇచ్చి ఆయన దగ్గర నుంచి ఈయన ఒక విద్యని పొందుతారు. పరమ పూజలైన చంద్రశేఖర భారతీ స్వామీజులు శృంగేరి మఠంలో చిన్న వయసులోనే శంకరాచార్యులు అయిపోయి ఉంటారు. కానీ అక్కడ నియమం ఉంటుంది, శంకరాచార్యులు అయిన వాళ్ళకి ఇన్ని సబ్జెక్టులు ఇవన్నీ కంప్లీట్గా అధ్యయనం చేసి ఉండాలని. అప్పుడు చూస్తే ఒకటి న్యాయమో ఏదో ఒక సబ్జెక్టు పెండింగ్ ఉంటుంది. ఆ పెండింగ్ ఉన్నది మళ్ళీ ఎలా స్వాధ్యాయం చేయాలి? శంకరాచార్యులు ఎంగూరు దగ్గర పోయి శిష్యరికం చేయడం కష్టం కదా. వాళ్ళకి అవసరంలో చాలా అంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అక్కడ రూల్స్ అట్లా ఉంటాయి. అక్కడ ఆమ్నాయం అలా రూల్స్ ఉంటాయి, అలా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఆ విద్యను చదవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఒక పండితుడు ఉంటాడు. ఇంకా మరి మా విద్యా ఆప్షన్ ఒకటే అక్కడ మిగిలి ఉంటుంది. ఆయనకు ఈయన ఒక గ్రామరో న్యాయమో ఏదో ఒకటి సబ్జెక్ట్ చెప్పి ఆయన నుంచి ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారు. మళ్ళీ ఆ పండితుడు అన్నాడు, ఇదేదో నిమిత్త మాత్రంగా జరిగింది, కానీ 2 పాఠాల్లో కూడా నేనే శిష్యుని, వాళ్ళే గురువుగా ఉండరు అని చెప్పేసి. అలా విద్యని పొందాలి. ఫస్ట్ది వరస్ట్, డబ్బులతోటి విద్యని పొందేది అధమ స్థితి అంటారు. సెకండ్ మధ్యమం, యావరేజ్, విద్యతోటి విద్యను పొందడం. బెస్ట్ అంటే సేవ ద్వారా విద్యని పొందాలి. సేవ ద్వారా పొందే విద్యనే చాలా తొందరగా ఫలీభూతం అవుతుంది. ఈగో ఎక్కువ డైల్యూట్ అయ్యేది సేవ ద్వారానే అని చెప్పేసి. ఇప్పుడు కైలాసాశ్రమంలో కూడా ఒక మహానుభావుడు జనార్దన్ పూరి అని మండలేశ్వరుడు ఉండేవాడు. ఎవరి దగ్గర ఏమి సేవ తీసుకునేవాడు కాదు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉంటే ఆ శిష్యుని ద్వారా మలమూత్రాలు పోయి వచ్చిన తర్వాత ఆ చేతులు కడుక్కోవడానికి కొద్దిగా మట్టి, కొద్దిగా నీళ్ళు తీసుకునేవాడు. మిగతాదంతా తన పని తానే చేసుకుంటూ ఉండేవాడు.
ఒకరోజు ఆ శిష్యుడు ఈయన మూత్ర విసర్జన చేసి వచ్చిన తర్వాత దగ్గర లేనప్పుడు ఎవరో దగ్గరున్న భక్తులు తీసుకెళ్ళి ఆ మట్టి నీళ్ళు ఇవ్వడానికి పోతే తీసుకోకుండా పోతే కన్నా ఆ శిష్యుడు వచ్చే వరకు వెయిట్ చేశాడు. ఆ భక్తులు ఇరిటేట్ అయిపోయారు. పాపం మొదలే ఎమోషనల్గా ఉన్నారు. అయ్యో మేము అంత అనర్హులమా, అంత సేవ చేయడానికి మేము యోగ్యులం కామా అని ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఏడ్చుకుంటూ, ఏం గురుగారు మా దగ్గర మీరు ఎందుకు సేవ తీసుకోలేదమ్మా? అయ్యో అలా లేదమ్మా, మేము శాస్త్రాలను మొత్తం అధ్యయనం చేసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, శరీరంలో చేతులు కాళ్ళు బాగా గట్టిగా ఉన్నప్పుడు ఎప్పటికీ మనం ఇంకోరు సేవ తీసుకోవద్దని శాస్త్రం చెప్తుంది. మళ్ళా శరీరము శిథిలావస్థకు వచ్చినప్పుడు, వృద్ధావస్థకు వచ్చినప్పుడు అప్పుడు కూడా శిష్యుల ద్వారా ఎవరైతే మన దగ్గర విద్య పొంది ఉంటారో అలాంటి శిష్యుల ద్వారా కొద్దిగా తీసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు ఎవరి దగ్గర ఇంకా శరీరం గట్టిగానే ఉంది కాబట్టి నాకు అలవాటే లేదు, సేవ తీసుకోవాలనే లేదు. కాకపోతే ఈ విద్యార్థికి మాత్రము ఈ సేవ ఎందుకు ఇచ్చానంటే, వాడు నా దగ్గర చదువుకుంటున్నాడు, విద్యను ఇలా 3 ప్రకారాలు పొందాలి. ఇప్పుడు ఆయనతో కొద్దిగా నేను సేవ తీసుకోకుండా పోతే వాడికి ఆ విద్యాఫలం పూర్తిగా దొరకదు. కాబట్టి వాని కళ్యాణం కోసం వాడి దగ్గర ఈ ఒక చిన్న సేవతోటి, ఎంత సేవతోటి గురువులు సంతృష్టి పడ్డారో అది సేవ అంతే చాలు. ఇన్ని గంటలు అది ఇది అని ఏం లేదు. కానీ శిష్యుడికి మాత్రము గురువుల సేవే ఫస్ట్ ప్రధానంగా ఉండాలి. చాందోపనిషత్తులు గురువుల సేవ అంతా అయిన తర్వాత తన పని చేసుకోవాలి. అప్పుడు అలా ఉంటుంది. కాబట్టి ఇలా 3 ప్రకారాలుగా మనం విద్యను పొందాలి. కాబట్టి మరి గురువుల దగ్గరికి పోయినప్పుడు ఒక జీవన్ముక్త పురుషునికి ఎవరి అవసరం లేనప్పుడు అలాంటి వ్యక్తిని మనము ఇంప్రెస్ చేయడానికి మన దగ్గర ఏముంటుంది? భౌతికమైన ఏ వస్తువుని ఇచ్చినా కూడా ఆయనకు అవసరమే లేదు. కాబట్టి ఆయన శిష్టాచారం ద్వారానే సంతృష్టి పడతాడు. ఆ వినయత, సమాధి, షట్క సంపత్తులు ఇవన్నీ ఏదైనా కొద్దిగా ఉన్నప్పుడే గురువులని మనము వినయ భావంతో మాత్రమే మనం సంతృష్టి చేయగలము. ఆ సరెండర్నెస్, రెడీనెస్ టు సర్వ్, గురువు సేవ చేయడానికి మనసులో ఆ రెడీనెస్ ఉండాలి. ఆ గురుగారు ఏం చెప్పినా నేను చేస్తానని దాన్ని చూసి గురుగారు చాలా సంతృష్టి పడతారు. అందుకే వివేక చూడడంలో గురుగారి దగ్గరికి ఎలా వెళ్ళాలి, డిపెండెన్సీ చూపించాలి. నువ్వు చెప్తావా లేకపోతే నేను వేరే చోటుకి వెళ్ళిపోయి నేర్చుకున్నా అనే భావంతో హావభావాల ద్వారా చెప్పొద్దు. లేదు, నువ్వు తప్పితే నాకు ఇంకా వేరే దిక్కు లేదు, నువ్వే నాకు దిక్కు అని కంప్లీట్ సరెండర్ అయినప్పుడు మాత్రమే ఆ కాంట్రాక్ట్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు తప్పకుండా ఆచార్యవాన్ వేదో పురుష ఆచార్యదేవ విద్యా సాధిష్టం భవతి అని చెప్పేసి ఆచార్య నుంచి వచ్చిన విద్యనే ఫలీభూతం అవుతుంది. ఇలాగా అలా గురువుల దగ్గర ఉండి ఆ క్రమశిక్షణ అనుశాసనంలో ఉండి చాలా నేర్చుకునే ఉంటాయి. ఇలా మనము విచారణ చేసుకున్నాము. దాని తర్వాత అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నువ్వు ఒకసారి ఈ విచార మార్గానికి వచ్చిన తర్వాత సంపూర్ణము ఈ విచారణ నీకు కంప్లీట్గా నీది ఏమి పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో, సాధన చతుష్టయ సంపత్తులు కూడా ఏదైతే తక్కువ ఉన్నాయో అవి కూడా పూర్ణం చేస్తుంది. ఈ జ్ఞానం అనే ఒక ప్లవం ద్వారా నువ్వు ఈ సంసార సాగరను ఈజీగా దాటగలవు. పాపం లిస్టు ఎంతే పెద్దగా ఉంది. యథైధాంసి సమిద్దోగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథా. పాపం మూట నువ్వు సంచిత కర్మ అంటే తెలుగులోనే దాన్ని సంచి అంటారు. పెద్ద స్టాక్ ఉంటుంది. 84 లక్షల జీవరాశుల్లోకి జన్మ తీసుకోవడానికి ఎన్ని పాపకర్మలు అవసరం ఉంటుందో అన్నీ కూడా మనకి ఈ శరీరాల ద్వారా జరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే అనాది కాలం నుంచి మనకు అన్ఇంటెన్షనల్లీగా తెలుసో తెలియకో అవన్నీ కర్మలు జరిగిపోయి ఉంటాయి. కాబట్టి మనం అంత పెద్ద పాపం ఉంది, ఇంత చిన్న జ్ఞానము వాటినంతా డిలీట్ చేయగలుగుతుందా అంటే కన్నా జ్ఞానానికి ఆ సామర్థ్యం ఉంది. పత్తిదే దృష్టాంతం ఇస్తారు. పత్తి ఎన్ని కుంటాలు ఉంటేమి, ఎంత పెద్ద గుట్టు ఉంటేమి, ఒక్క మ్యాచెస్ తోటి అక్కడ వేస్తే కన్నా మొత్తం భస్మం అయిపోతుంది. ఆ జ్ఞానాగ్ని ద్వారా నువ్వు అంత పెద్ద పాపం ఉంది కదా భయపడకు. నువ్వు జ్ఞానాగ్ని ద్వారా నువ్వు ఈ శరీర తాదాత్మ్యాన్ని తెంచుకున్నావు ఉంటే కన్నా
ఇంకా ఏమి నిన్ను టచ్ కాదు. జీవన్ముక్త పురుషులు కూడా చాలామంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంసలు వాళ్ళు ఒక థ్రోట్ క్యాన్సర్ వాళ్ళే నయం చేసుకోలేకపోయారన్నారు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? శరీరమే నాదు అని. ఇప్పుడు బాత్రూమ్ మనది అని అనుకుంటే మనం బాత్రూమ్ని క్లీన్ చేసుకుంటాము. ఆ బాత్రూమే మనదిగా పక్కింటోడు బాత్రూంపై క్లీన్ చేసుకుంటాము. ఈ అంతఃకరణాన్ని, ఈ శరీరాన్ని నాది కాదని వదిలిపెట్టిన వ్యక్తి దాని గురించి ఎందుకు మళ్ళీ ఇది చేసుకుంటాడు? తాదాత్మ్యాన్ని వదిలిపెట్టుకో ఉంటాడు. కాబట్టి ఆ జ్ఞానము ద్వారా కంప్లీట్గా ఈ శరీరము తాదాత్మ్యమే పోయిన తర్వాత మళ్ళీ మనకు ఏ కర్మలు మనకు టచ్ చేయడానికి సాధ్యమే ఉండదు. జ్ఞానము ద్వారా కంప్లీట్ ఎన్ని పాపకర్మలు చేసినప్పటికీ కూడా జ్ఞానాగ్ని ద్వారా భస్మం అయిపోతాయి అని ఈ శ్లోకములు కూడా చాలా మంచిగా చెప్పారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతే. ఈ జ్ఞానానికి సదృశంగా ఈ ప్రపంచంలో ఏమీ లేనేలేదు. అందుకే ఆ జ్ఞానం ఉన్న వ్యక్తులు సన్యాసులు అనే భావంతో ఎందుకు ఒక వ్యక్తికి మనలాగే చేతిలో కానున్న వ్యక్తికి ఎర్రబట్టలు వేసుకున్నంత మాత్రానికి మన సనాతన ధర్మంలో ఎందుకు రెస్పెక్ట్ ఇస్తూ వస్తున్నారంటే కన్నా ఈ జ్ఞానం ఉన్న వ్యక్తులు అనే ఒక భావం అది పరంపరలా వస్తూ ఉంది. ఎందుకంటే దీనికన్నా పవిత్రమైనది మనకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి కావాలంటే కన్నా ఇలాంటి గురువుల ద్వారానే, ఇలాంటి ఉపదేశం ద్వారా జరుగుతుంది కదా అని చెప్పేసి ఆ జ్ఞాన విశిష్టంగా ఉన్నారు కాబట్టేనే ఆ రెస్పెక్ట్ అంతే, లేకపోతే అన్యతా కాదు. కాబట్టి ఈ జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ నా విద్యతే. దీనికన్నా పవిత్రంగా ఇంకేమీ లేనేలేదు. ఆ మంత్రం కూడా చెప్తూ ఉంటాము. అపవిత్రోపవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరే పుండరీకాక్షం సాబాహ్యాభ్యాంతర శుచి అని. పవిత్రుడై ఉండొచ్చు, అపవిత్రుడై ఉండొచ్చు, ఎలాంటి అవస్థలో ఉన్నప్పటికీ ఆ పుండరీక్షని, ఆ పరమాత్మను మనం తెలుసుకుంటున్నామంటే బుద్ధి మనసుల ద్వారా ఆ పరమాత్మ మనకు లక్షితంగా ఉన్నాడంటే కన్నా వాడు పవిత్రుడే, పరమ పవిత్రుడే అని చెప్పేసి ఆ మంత్రముకు అర్థమే అలా చెప్తూ ఉంటుంది. మరి అలాంటి జ్ఞాన నిష్ఠలో ఉన్న వ్యక్తి ఆ జ్ఞానము, అందుకే అది పరమ పవిత్రం అది ఆ జ్ఞానం. అందుకే తత్ స్వయం యోగ సిద్ధిం కాలేన ఆత్మని విందతి. ఆ పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానానికి ఒక చిన్న స్టెప్ ఉంటుంది. జ్ఞానం నుంచి జ్ఞాన నిష్ఠకు అది ప్రారంభము అంతఃకరణ ఒక అశుద్ధిని బట్టి కొద్దిగా టైం పీరియడ్ కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు తానంతట తాను ఆ జ్ఞాన నిష్ఠలో ఉన్నప్పుడు ఇంకా ఏమి సమస్యలు ఉండవు, తన స్వరూపంలోని పరమానంద స్థితిలో ఉంటాడు అని చెప్తున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచరేణ అధిగచ్చతి. శ్రద్ధే మెయిన్, చాలా కష్టమైనది ఈ శ్రద్ధే ఉంటుంది. శాస్త్రం మీద, ఆ శాస్త్రాన్ని చెప్పే గురువుల మీద శ్రద్ధ రావడము చాలా దుర్లభం. పోయినసారి కూడా మనం దీని గురించి విచారణ చేశాము. నేను కూడా ప్రాక్టికల్గా చూశాను. స్టార్టింగ్లో 30-35 ఆశ్రమాలు అయిపోయినాయి నాకు. ఏ ఆశ్రమానికి పోయినా నెల 2 నెలలు పోతే కన్నా ఈయనలో ఈ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఉన్నాయి, ఈయన నా గురువు కావడానికి అర్హత లేదు అని చెప్పేసి మొత్తం అంతా చూసి అంతా ఫెయిల్ చేసి పారేశాను. లాస్ట్కి మళ్ళీ మైసూర్లో పోతే కన్నా ఇంటి వదిలిపెట్టిన తర్వాత ఏంటి నీ జర్నీ అని అడిగాడు. 30-35 ఆశ్రమాలు అయిపోయినసరికి ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్రమం నుంచి ఆశ్రమం వదిలిపెట్టి ఎందుకు పోయే కారణం ఏమి అంటే కన్నా ఇలాంటి దోషాలు కనిపించేసరికి నాకు అక్కడ శ్రద్ధ రాదు, ఉండలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు కొన్ని దృష్టాంతాలు చెప్పాడు ఆయన. ఒకసారి ఒక మహిళ కూరగాయలు కొనడానికి వెళ్ళిందంట. కూరగాయలు కొనడానికి పోయి ప్రతి ఒక్క కూరగాయని తీసుకొని ఇది బాగలే అని చెప్పేసి మళ్ళీ తీసి వాపస్ పెట్టేస్తూ ఉందంట. పక్కలో మిగతా వాళ్ళు కొనడానికి వచ్చిన వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు కూడా అది ప్రభావం పడుతుంది కదా, బహుశా ఈ అంగడిలో కూరగాయలు బాగలేవేమో అని చెప్పేసి కొనుక్కుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంట. ఆ అంగడి వ్యాపారికి కోపం వచ్చింది. ఈమె వల్ల చేసే చేష్టల వల్ల మన మిగతా వ్యాపారం కూడా దెబ్బతీస్తుందని లాస్ట్ వరకు అంతా చూసి, మేడం మీరు ఇప్పుడు అన్ని కూరగాయలు తీసుకొని అన్నింటినీ ఫెయిల్ చేసేసారు కదా, ఇలాంటి టెస్టే మీరు కరెక్టా కాదా అని పరీక్ష పెడితే ఆ టెస్ట్లో మీరు పాస్ అవుతారా అని అన్నాడు. ఎవరు పాస్ కాదు, దోషాలు వెతుక్కుంటూ పోతే కన్నా ఎవరు పాస్ కారు ఆ టెస్టు. అలా చెప్పేసి రామకృష్ణ పరమహంసులదే దృష్టాంతం చెప్పారు. రామకృష్ణ పరమహంసులు ఎవరన్నా
శారదాదేవి వంట చేస్తున్నప్పుడు చిన్న పిల్లోళ్ళలాగా పరిగెత్తిపోయి ముందుగానే పకోడీలకి దానికి చేసి తినేసేవాడంట. నైవేద్యం పెట్టక ముందని తినేయడము ఇలాంటివన్నీ. ఒకరోజు శారదాదేవికి చాలా కోపం వచ్చింది. ప్రపంచమంతా మిమ్మల్ని జగద్గురు అని చూస్తున్నారు, మీరు చూస్తే ఇలాంటి చేష్టలు చేస్తున్నారు అని సీరియస్ అయిపోయిందంట. అప్పుడు రామకృష్ణ పరమహంస ఒకటే చెప్పారు, చూడమ్మా, నువ్వు నాలో ఏ పర్ఫెక్షన్ చూడాలనుకుంటున్నావో అంత పర్ఫెక్ట్గా కానీ నేను అయిపోతే నేను నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటాను, లేదా ఈ శరీరమే రాలిపోతుంది. బికాజ్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్స్ మన శరీరంలో క్రియలు జరుగుతాయి, మనకు ఆ విషయం తెలియదు. ఒకరిలో ఇంకొకరు దాంట్లో పర్ఫెక్షన్ వెతుక్కుంటూ ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటూ జగడాలు చేసుకుంటూ మనం జీవితం అంతా దుఃఖమయం చేసుకుంటాం. ఇంపర్ఫెక్షన్ ఉండడం వల్లనే శరీరంలో క్రియలు జరుగుతాయి. పర్ఫెక్ట్ అయిపోతే నువ్వు ఇంకా దేవుడివే, నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోతావు. నువ్వు పర్ఫెక్ట్ కానందుకే నువ్వు ఇంకా మనుషుడివి. ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు. ఈరోజు నువ్వు అన్నం విషయంలో, భోజన విషయంలో ఇలా అన్నావు కదా, ఏ రోజైతే నేను భోజనం నుంచి ముఖం పక్కకు తిప్పేస్తానో ఆ రోజు నువ్వు అర్థం చేసుకో, ఈ 3 రోజుల్లో ఈ శరీరం వదిలిపెట్టేస్తానని. అందుకే శారదాదేవి 3 రోజుల ముందే ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు రామకృష్ణ పరమహంసలు బ్రహ్మలీన కాను 3 రోజుల ముందు నుంచి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు భోజనం నుంచి ముఖం తిప్పేసింటాడు పక్కకి. అందుకే ఈ విషయం మనం తెలుసుకోవాలి. శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైరాప్నోతి నారకీంతనం పుణ్యపాపాభ్యముభాభ్యం మానుషం లభతే అవశః. ఎక్కువ పుణ్యం చేసుకుంటే స్వర్గంలో ఉండేవాళ్ళం, ఎక్కువ పాపం చేసుకుంటే నరకంలో ఉండేవాళ్ళం. 2 మిక్స్ ఉన్నందుకు ఈ భూలోకం, ఈ ప్లాట్ఫారంకి వచ్చాను. మరి 2 మిక్స్ తీసుకొని వచ్చినప్పుడు ఆ సుఖం పార్ట్ ఎక్కువ నిద్రలోనే. జాగ్రత్త అవస్థలు ఎక్కడుంది సుఖం? ఉదయం నుంచి సాయంత్రం వరకు బీటింగ్స్, పనిష్మెంటు. ఆ నిద్రలోనే ఆయనతో సుఖం వస్తూ ఉంది. మరి సుఖ దుఃఖాలు 2 తీసుకొచ్చినప్పుడు అవి వాటి యొక్క ఫలాలు ఇచ్చినప్పుడు అవి ఎలా వస్తాయి? సుఖ దుఃఖాలు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారానే. మనం ఏ వ్యక్తులకు లింక్ ఉంటామో, భార్య, భర్త, పిల్లలు, ఫ్రెండ్స్, నైబర్సు, బంధువులని, కొలీగ్స్ అని, వీళ్ళ ద్వారానే వాళ్ళే నీ సుఖానికి ఒకసారి నిమిత్తులు అవుతారు, వాళ్ళే నీ దుఃఖానికి నిమిత్తులు అవుతూ ఉంటారు. ఆ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, అవలక్షణాలు ఉన్నప్పటికీ మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు. మనము పాప పుణ్య కర్మలు 2 తీసుకుని వచ్చాం కాబట్టి మనం ఒకరికొకరు సుఖ దుఃఖాలకి నిమిత్తాలు అవుతూ ఉంటాము. అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనము కలిసి ఉండొచ్చు. ఎక్కువ సీరియస్గా తీసుకోకండి. ఒక చిన్న విషయంలో ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కడు నేను అనుకున్నదే జరగాలనుకుంటాడు, నా మాటకు విలువ ఇవ్వాలనుకుంటారు. ఏదన్నా కానీ ఆశ్రమంలో కూడా చూస్తుంటాం, ఒక చిన్న రూమ్ కట్టాలనుకుంటే కానీ 10 మంది ఇంజనీర్లు అవుతారు. 10 మందికి 10 థాట్స్ వస్తాయి. అన్ని థాట్లు ఇంప్లిమెంట్ చేయలేము. అలాంటప్పుడు కొన్ని అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే వ్యవహారం ముందుకు వెళ్ళాలి కదా. అలాంటి పరిస్థితి ఇండ్లలో కూడా అంతే. ఆర్గ్యుమెంట్లు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొద్దిగా డిస్టర్బ్ అయినప్పటికీ కూడా ఈ విషయం మనము జ్ఞాపకం చేసుకొని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. అంటే పాపకర్మ ఉదయమై నిమిత్త రూపంలో ఇలా వస్తుంది అని పోస్ట్ మ్యాన్లుగా చూసుకోవాలి. మనకు మనసావాచ కర్మన అటాక్ చేసే వాళ్ళని వీళ్ళు కేవలం పోస్ట్ మ్యాన్లు మాత్రమే. పూర్వజన్మలో మనం డిపాజిట్ చేసిన దుఃఖ సుఖాలని వీళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు అనే భావంతో చూసుకున్నప్పుడు రిలేషన్ బ్రేక్ కాదు, రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకరినొక దాంట్లో పర్ఫెక్షన్ వెతుక్కోవడం ఆపేయాలి. ఉన్న దాంట్లోనే అవలక్షణాలతో పాటు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఎలా వెళ్ళాలి అని మనం నేర్చుకోవాలి. ఇదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే. ఈ ప్రపంచంలో మనకు అనుకూలంగా అన్నీ మార్చుకోవాలని ప్రయత్నం చేసుకుంటే అలసిపోతాం. ఉన్న ప్రపంచంలో మనం అడ్జస్ట్ అయిపోతే కన్నా కేల్కతం దుఃఖాంతం అంత స్మూత్గా వెళ్తూ ఉంటుంది. అందుకే ఇలా మనము ఉపాధిగత దోషాలు చూస్తే మనకు గురువుల మీద శ్రద్ధ రాదు. ఎవరు పర్ఫెక్ట్ ఉండడు. ఎలాంటి గురువుల్లో ఆ ఉపాధిగత దోషాలు, గురువు 2 స్వీట్లు ఎక్కువ తిన్నామని కొంతమందికి శ్రద్ధ పోగొట్టుకుంటారు. ఆ తపోవన్ మహారాజు చిన్మయానంద మహారాజుకి వాళ్ళు విద్యార్థులు పాఠం చెప్పేటప్పుడు ఉత్తరకాశీలో ఎవరో భక్తులు తెచ్చిచ్చి ఒక గంప నిండా లడ్డూలు ఇచ్చిపోతారు. ఆ శిష్యుల్ని గురువులు ఎన్నో రకాలుగా పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ లడ్డూలు ఒక్కరికి ఒక లడ్డు ఇవ్వలేదు తపోవన్ మహారాజు. 4 విద్యార్థులు ఉంటారు. 4లో 3 కలిసి ఒక రోజు అయింది ఎవరికి లడ్డు ఇవ్వలే, 2 రోజులు అయింది లడ్డు ఎవరికి ఇవ్వలే. వాళ్ళు 3 కలుసుకొని, చూడు గురువుగారు ఎంత లోబినో, పెద్ద గంప నుంచి లడ్డూలు ఇచ్చిపోయారు, ఒక్క లడ్డు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇలాంటి లోబి దగ్గర మనమేం నేర్చుకుంటామని చెప్పేసి శ్రద్ధను పోగొట్టుకొని వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ గంపలో ఉన్న లడ్డూలతో పాటు గంగా నదిలో పారేశారు వాళ్ళు.
ఇలాంటి లోపల లోపల శ్రద్ధ లేని వ్యక్తికి ఇంక ఏమి విద్య వంటకెక్కుతుందని. కైలాసాశ్రమంలో ఒక బడే మహారాజు అని సిద్ధ పురుషుడు ఉండేవాడు. అక్కడ విద్యార్థులు ఇలాగే విచారణ చేస్తున్నప్పుడు శంకరాచార్యులు భగవానులు ఈ భాష్యాన్ని ప్రమాణంగా మేమెందుకు స్వీకరించాలి అని ఒక మాట అన్నందుకు వారు పుస్తకం మూసేసి లేచి వెళ్ళిపోయారు. నేను ఎలాంటి వాళ్ళకి పాఠం చెప్తున్నాను, భాష్యం పాఠం చెప్తున్నాను, వాళ్ళకి భాష్యకార భగవానుల మీద శ్రద్ధే లేదు. అలాంటి శ్రద్ధ లేని వాళ్ళకి నేను ఈ పాఠం చెప్తే ఇది ఏం పని చేయదు, ఊరికే టైం వేస్ట్ అవుతుంది అంతే. ఫస్ట్ అందుకే ఈ విషయాన్ని మంచిగా విచారణ చేసుకోండి. శ్రద్ధ లేకపోతే ఏమీ పని చేయదు. ట్యాబ్లెట్లు కూడా అంతే పని చేయవు. ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళు వీళ్ళు ఏదైనా ట్యాబ్లెట్ ఇస్తే కానీ అయ్యో వీడు ఎంబీబీఎస్ కాదు, ఈ ట్యాబ్లెట్ సరిగ్గా ఇచ్చాడో లేదో, వాడి దగ్గర ఓల్డ్ స్టాక్ ఉన్నవన్నీ ఖాళీ కావాలని ఏది పడితే ఇచ్చేసినాడని అనుమానం వచ్చింది అనుకోండి, వాడు కరెక్ట్ ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా అది పని చేయదు. ట్యాబ్లెట్ కాకపోయినా కేవలం పేపర్ తిని కూడా శ్రద్ధ ఉంటే కన్నా పేపర్ గుండి తిని కూడా నయమైనాయి. జార్ఖండ్లోనే ఒకటి రియల్గానే జరిగింది. ఫారెస్ట్లో క్యాంప్ వేస్తే కన్నా ఒక డాక్టర్ ఎవరో జ్వరం వచ్చిందని ఒక ఆదివాసి వచ్చి ట్రీట్మెంట్కి వస్తాడు. జ్వరం కానీ చిట్టిలో ఆ మందు రాసి వేడి నీళ్ళు 3 సార్లు తీసుకొని చెప్పాడు. వాడు పక్క టేబుల్లో పోయి ఆ చీటీని చూపించి ట్యాబ్లెట్లు తీసుకొని వాడుకోవాల్సి ఉండే, వాడు పక్క టేబుల్కి పోనే లేదు. ఆ చీటీని తీసుకొని ఇంటికి ఎత్తుకొని పోయేసి వేడి నీళ్ళు ఆ పేపర్ని రోజు కొద్దిగా చింపి పేపర్ని తినేశాడు. మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత వచ్చేసి డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలు, మీరు ఇచ్చిన మందు వల్ల నాకు రోగం నయం అయిపోయింది అన్నాడు. ఒరే నువ్వు మందులే తీసుకోలేదు కదరా, పూర్తి కాగితం తీసుకోరంటే దాన్ని నేను వేడి నీళ్ళు తీసుకున్నాను అన్నాడు. అంటే శ్రద్ధ ఉంటే పేపర్ కూడా పనిచేసింది, శ్రద్ధ లేకపోతే ట్యాబ్లెట్ కూడా పనిచేయదు. అందుకే ఈ విషయంలో బాగా ఆలోచించాలి. ఎప్పటి వరకు ఆ శ్రద్ధ రాదు, శాస్త్రం మీద మనకు దోషము కొద్దిగా వచ్చేస్తుంది. ఆ శాస్త్రానికి అనుకూలంగా గురువులు పాఠం చెప్తున్నప్పుడు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని, ఆ ఈశ్వర సచ్చిదానంద స్వరూపుణ్ణి, గురువుని, శాస్త్రాన్ని వేరువేరుగా చూసే అలవాటు చేసుకోవద్దు. దక్షిణామూర్తి స్తోత్రంలో ఏముంది, నిర్గుణ నిరాకార స్వరూపంలోని గురువు ఒక స్తుతినే ఉంది. భాష్యకార భగవానులు ఏ భాష్యం రాసినా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోలేదు, అంత కాన్ఫిడెంట్గా రాశారు. కానీ సనత్ సుజాత మీద భాష్యం రాసినప్పుడు 18 సార్లు వెనక్కి తిరిగి చూసుకున్నారు. అందులో గురుతత్వం గురించి ఎంత స్పష్టంగా ఎంత హైలైట్ క్లారిటీ ఇచ్చారంటే దానితోటి సంతృష్టి పడి ఇమీడియట్గా అప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిర్గుణ నిరాకార స్వరూపంలో అక్కడ రచించారు. ఆ రచించేసి లాస్ట్లో ఎలా చెప్పారు, అనిమా గరిమాది సిద్ధులు కూడా లభిస్తాయి, ఏమీ అసాధ్యం లేదు. ఆ గురువు మీద ఉన్న శ్రద్ధతోటి ఏదైనా సాధించవచ్చు ఈ ప్రపంచంలో. మాతా మాణికేశ్వరమునకు మహాయోగిని ఉండేది కర్ణాటకలో. గురువు ఒకప్పటికి డాంబికుడు అయినప్పటికీ కూడా శిష్యుడికి ఆ గురువు మీద ఉన్న మంచి శ్రద్ధ ఉన్నప్పటికీ ఆ శ్రద్ధ ఆ శిష్యుని కాపాడుతుందంట. ఎందుకంటే వాడిలో అది దోషం లేదు, ఆ గురువు మీద ఆ శ్రద్ధ పెట్టాడు కదా, ఆ శ్రద్ధ వాడిని ఎప్పటికీ రక్షలాగా కాపాడుతూ ఉంటుంది. కొన్ని నిజమైన ఘటనలు కూడా జరిగినాయి. కాబట్టి ఆ శ్రద్ధ మాత్రము చాలా విచారణ చేసుకోవాలి. ఇంకా మిగతాది మనము నెక్స్ట్ క్లాస్ సమయం అభావం కాబట్టి నెక్స్ట్ క్లాస్లో విచారణ చేసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.